చాలు. తండ్రి, పరిశుద్ధ దేవా, మీకు వందనాలు. ప్రభు విధంగా గృహంలో ప్రవేశించడానికి నువ్వు స్తుతిస్తూ ప్రార్థన పూర్వకంగా ఎంతో సహాయపడి మీరు నడిపించిన దానికి వందనాలు. తండ్రి, ప్రార్థించినట్లుగా జీవమక్క వారిని ప్రేమించి ఇంతవరకు వారి జీవితంలో చేస్తూ వచ్చిన ప్రతి విధమైన మెయిన్ ప్రభావ మీరు వారికి అనుగ్రహిస్తూ వచ్చిన ప్రతి విధమైన ఆశీర్వాదం ఆ ప్రభావ వారికి ఇచ్చినటువంటి ప్రభావ దీవెన అందరికీ కూడా మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. ప్రభావ మెట్టుకు దేవుని వాక్యం చదివించినట్లు నీతిమంతుని ఆరంభం కొంచెం వారను ఇదొక మహాభివృద్ధి పొందులని లేఖనంకై కృతజ్ఞతలు చేస్తూ ఉంటున్నాను. తెలంగాణ మాపలు తండ్రి వందనంలో స్తోత్రంలో మీకే చెల్లిస్తూ ఆరంభిస్తున్న గృహ ప్రతిష్టలు సహాయం చేయమని పాటల ద్వారా మహిమ పొందమని ప్రభా అట్లు వాగ్దాన సమయంలో కూడా మీరు ఆస్వాదించమని ప్రభా ఆదివంతమని మీరు నడిపించమని రాగలిగిన వారిని బట్టి మీరు స్థితి ఇంకెవరైనా రావాల్సిన వారంటే ప్రభా సంఘంగా స్నేహితులుగా పిలువబడి వారు ప్రభా మరి బంధువర్గము ప్రభావం కూడా తోడుకుండండి. అట్లెంతో ఆశీర్వాదకరమైన దీవెనకరమైన ప్రభా మెట్టుకు గృహ ప్రతిష్ట సహవాస సమయాన్ని మీరు మాకు అనుగ్రహిస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. మానవ తలంపులు, మానవ తొందరపాట్లు, మానవ ఆలోచనలు, మానవ విధానాలన్నీ కొట్టివేస్తారండి. తండ్రి, కేవలం నీ నామముకు మాత్రమే మహిమ ఉండినట్లుగా ఆరోపించబడినట్లుగా మీరు సహాయం చేయండి. ప్రభా మెట్టుకు సింహాసనాసనుడమని ప్రభా మెట్టుకు మహిమ కలిగినటువంటి దేవుడమని మెట్టుకు ప్రభా మెట్టుకు దేవా మెట్టుకు వందనం చెల్లించి విశ్లేషిస్తూ ఉంటున్నాం. మెట్టుకు ఈ సమయం ప్రభా మీ శిరస్సులకు అప్పచెప్పుకుంటూ మమ్మల్ని అప్పచెప్పుకుంటూ చేరొచ్చిన వారిని అప్పచెప్పుకుంటూ ఈ 2 ఇళ్ళు ఈ 2 పోర్షన్స్ ని ప్రభా మెట్టుకు డెడికేట్ చేయటంలో ప్రభా ప్రతిష్ఠ చేయటంలో మీరు సహాయం అనుగ్రహించమని పంచరంతట్లో తోడైనమని మెట్టుకు ప్రభు యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో స్తుతించి వందనములు చెల్లించి ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పాటలు పాడతాం. రండి దాని తర్వాత ఎవరు ఎప్పుడైతే మీరు కూడా పాడినా వాటర్ పట్టుకున్నాను. మహిమా ఘనత నీకే యుగ యుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా, మా దేవుడవై మాకిచ్చితివి ఎంతో గొప్ప శుభదినము. మా దేవుడవై మాకిచ్చితివి ఎంతో గొప్ప శుభదినము. మేమందరము ఉత్సాహించి సంతోషించెదము. మేమందరము ఉత్సాహించి సంతోషించెదము.
పాట సంఖ్య 453
పాత పుస్తకం అయితే 450 నిర్మింపబడితే మనము దైవ గృహముగా అనుకోండి తీసుకొస్తాం. దైవ
పాఠ సంఖ్య 507, పాత పుస్తకం 501. సమాధాన గృహములోను సమాధానకర్త స్తోత్రం. Samadana
జీవింతులు
ఇది నానా అనుకోకుండా రెండు మీటింగ్స్ ఉన్నాయి. నేను అలా అనుకోకుండా మరి బర్త్డే మీటింగ్ కూడా ఉంది. అయితే వాళ్ళు సరిగ్గా చెప్పలే అలా మరి ఒంగోలు నుంచి సేవకులు వస్తున్నారు, వాళ్ళే చూసుకుంటారు మొత్తం అని చెప్పారు. ఇంకా సరే వాళ్ళు చూసుకుంటే మనకు అక్కడ ఆహ్వానం అనుకున్నాను. ఈ లోపల అక్క ఫోన్ చేసినారు, అన్న శుక్రవారం మాకు మరి ఇంటి ప్రతిష్ట కావాలని. మేమేం చెప్పలేదు అక్కకి, అక్కే అడిగారు. అంటే సరే అని చెప్పాను. మళ్ళీ అక్కే ఫోన్ చేసి గురువారం రోజు అన్న శుక్రవారం సెలవు లేదు, శనివారం పెట్టండి అని చెప్పాను. సరే అని చెప్పాను. నేను ఈ విషయాలన్నింటిలో మాట్లాడింది రెండు మాటలు ఏంటి, సరే శుక్రవారం పెట్టమని అడిగినా ఏమన్నాను, సరే దాని మార్చుకొని శనివారం పెట్టుకుంటామంటే సరే అండి. రేపు వాళ్ళు ఫోన్ చేసి మీరు రాకపోతే ఎట్లా అని చెప్పి స్థానిక సేవకులు మీరు ఉండాలి అని చెప్పి చెప్పారు. సరే అని చెప్పి వెళ్ళి అక్కడ ప్రార్థన చేసి వస్తూ ఉన్నారు. కాబట్టి కొంచెం 10 నిమిషాలు అయింది, అయినా కూడా త్వరగానే యొక్క గృహ ప్రతిష్టను ముగించుకుంటాము. మరి పాటలు పాడినారు కాబట్టి నేరుగా వాక్యంలోకి వెళ్తాం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాలు మార్చి చూద్దాం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం. ఇందువల్ల పరలోక సంబంధమైన పిలుపుతో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనకు ఒప్పుకున్న దానికి అపోస్తలుడు ప్రధాన యాజకుడైన యేసు మీద లక్ష్యం ఉంచుడి. 2వ వచనం. ప్రతి ఇల్లును ఎవడైనా ఒకని చేత కట్టబడును, సమస్తము కట్టినవాడు దేవుడే. ఎందుకంటే దాన్ని కట్టిన వాడు ఎక్కువ ఘనత పొందినట్లు ఈయన మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడెను. అయితే క్రీస్తు కుమారుడు ఏంటి, ఆయన ఇంటి మీద నమ్మకం ఉన్నాడు. ధైర్యంలో నిరీక్షణ వల్ల ఉత్సవంలో తుదమటుకు స్థిరముగా చెప్పటి నేల మనమే ఆయన ఇల్లు. ప్రేమిలేని దేవుడు లేఖనాన్ని మనందరి కొరికాయి, పరివిశేషంగా ఈ నూతన గృహాన్ని కట్టుకున్న మన ప్రియుల కొరికై దేవుడు ఆస్వాదించి మెటుకు దీవించగా ప్రభు సాయం కొరికే ప్రార్థన చేస్తాం. ప్రేమ గల మా పరలోక తండ్రి, పరిశుద్ధమైన దేవా మీకు ఆశ్రమానికి వస్తున్నాం ప్రభా. మెటుకు బయట మీటింగ్ కూడా తయారు చేసి రావడానికి మీరు సహాయపడేందుకు వందనాలు. అదేవిధంగా మరి ఈ యొక్క గృహ ప్రతిష్టలో కూడా మీరు సహాయం చేయండి. పాటల్లో సహాయం చేస్తున్నారు, వాద్యంలో సహాయపడినారు. అది మాత్రమే కాదు దేవ, మరి ప్రార్థిస్తున్నాము. చదువు భాగము హెబ్రీ 3వ అధ్యాయం 1 నుంచి 6 వచనాలు మా కొరికే ఆస్వాదించండి, మా కొరికే దీవించండి. ఓ ప్రభా, ఈ సహా సమయము గృహ ప్రతిష్ఠ సమయం ఎంతో దీవెనకరంగా ఆశీర్వాదకరంగా గురించమని వేడుకుంటూ, మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ, పరిచయం దీవించమని వేడుకుంటూ, మహిమ పొందమని వేడుకుంటూ, మహిమ కలిగిన యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన హెచ్చించబడిన పరిశుద్ధ నామములో వందనం చెల్లించి స్తుతించి అతి వినయంతో సహాయం కోరి వేటుకు మరొకసారి దేహం లేదు మీరేమంతా ప్రోక్షణం తోస్తుంది యేసు పరిశుద్ధ నామం పేరిట ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ మెటుకు ఇల్లు అన్న మాటని మనం చూస్తా ఉన్నాం. 2 పర్యాయాలు మనం చూస్తా ఉన్నాం. మెటుకు దేవుని ఇల్లంతటిలో మరి మొదటిసారిగా మనం చూస్తా ఉన్నాం. అది మాత్రమే కాదు, 3-4 వచనాల్లో ప్రతి ఇల్లును మెటుకు మనం చూస్తా ఉన్నాం. అది మాత్రమే కాదు, మెటుకు మనం చూస్తే మరి 5-6 వచనాల్లో మనం చూస్తే మెటుకు మరి 3-4 వచనాలు ఇంటి కంటే అని మూడోసారిగా ఎంత మాత్రమే
మనం చూస్తే 5వ వచనంలో చూస్తాం దేవుని ఇల్లంతటిలో అని. 5గా మనం చూస్తే మనమే ఆయన ఇల్లు. కనుక మనమే ఆయన ఇల్లు కనుక దేవుడు కోరిన ఇల్లు ఏ విధంగా ఉండాలి, ఎట్లుండాలి అనేది మరి దేవుని వాక్యము ఎంత స్పష్టంగా ఎంత తేటగా తెలియజేస్తాం. అనేక సార్లు మనం అనుకుంటాం ఇల్లు అంటే ఒక మంచి ఇల్లు, మంచి హాల్, ఒక మంచి బెడ్రూమ్, సొఫిస్టికేటెడ్ బెడ్రూమ్, మరి అటాచ్డ్ మటుకు వాష్రూమ్, దాని తర్వాత ఒక మంచి ఎలివేషన్, ఒక మంచి లాకింగ్ సిస్టమ్, దాని తర్వాత ఒక మంచి ఏసీ, దాని తర్వాత ఒక మంచి సొఫిస్టికేటెడ్ ఓపెన్ కిచెన్. ఇట్లా మన దృష్టిలో ఇల్లు అది. అయితే దేవుని దృష్టిలో ఒక నిజమైనటువంటి ఇల్లు ఏ విధంగా ఉండాలి, ఆ ఇంటి యొక్క సుగుణాలు ఏంటి అనేది మనము గ్రహించాలి. మనం మరి దేవుని దృష్టిలో ఇల్లు అనేది ఎట్లుండాలి అనేది దేవుని వాక్యం బైబిల్ తెలియజేస్తాను. మానవుని దృష్టిలో ఇల్లు వేరు, దేవుని దృష్టిలో ఇల్లు వేరు. మానవుని దృష్టిలో ఉన్నటువంటి ఇల్లు కేవలము భౌతిక సంబంధమైనటువంటి మెటుకు వాటితో నింపబడినదిగా ఉంటాను. కానీ దేవుని దృష్టిలో ఇల్లు ఆత్మ సంబంధమైనటువంటి వాటితో నింపబడి ఉంటాను. కనుక ఆత్మ సంబంధమైన వాటితో నింపబడినటువంటి ఇల్లు నిజముగా ఆస్వాదింపబడినటువంటిది. వారి కొరకు మాత్రమే కాదు, ఆ ఇంటిలోనికి వచ్చిన ప్రతి ఒక్కరి కొరకు కూడా ఆ ఇల్లు నిజముగా ఆశీర్వదింపబడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కనుక దేవుడు దృష్టిలో ఒక ఇల్లు ఎట్లుండాలి, హౌ షుడ్ ఏ హౌస్ బి ఇన్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ గాడ్. దేవుని దృష్టిలో ఇల్లు ఎట్లా ఉండాలి. The perspective of a house in the sight of man is different, whereas the perspective of house in the sight of God is very much different. Both perspectives are very much different and they are in opposite in direction. దేవుని దృష్టిలో ఉన్నటువంటి ఇల్లు, మానవ దృష్టిలో ఉన్నటువంటి ఇల్లు యొక్క ఉద్దేశాలు, నిర్మాణాలు వేరువేరుగా ఉంటా ఉన్నాయి. అవి ఒకటికొకటి వ్యతిరేకంగా మెట్టుకు మరి ఉన్నదిగా మనం చూస్తాం. దే ఆర్ ఆపోజిట్ ఈచ్ అదర్. అవి ఒకటికొకటి వ్యతిరేకంగా ఉన్నాయి. దే డోంట్ గో ఇన్ ప్యారలల్, దే గో ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. అవి సరి సమానంగా కలిసి ప్రయాణం చేయవు. దేవుని దృష్టిలో పోలిన ఇల్లు, మనుషుని దృష్టిలో పోలినటువంటి ఇల్లు, అవి రెండు భిన్నమైనటువంటి మార్గాల్లో మరి ప్రయాణం చేసేవిగా ఉంటా ఉన్నాయి. అయితే ఆ ఇండ్ల యొక్క అంతం కూడా ఎంతో భిన్నమైనదిగా ఉంటున్నది. ద ఎండ్ ఆఫ్ దట్ హౌస్ ఇస్ ఆల్సో డిఫరెంట్. కాబట్టి ఆ ఇంటి యొక్క మెట్టుకు ముగింపు కాబట్టి అది కూడా ఎంతో భిన్నమైనదిగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి మెట్టుకు మన దృష్టిలో ఇల్లు, దాని పక్కన పెట్టాం కాసేపు. గుడ్ డోర్, ఒక మంచి మెయిన్ డోర్ అనగానే అందరికి టీక్ది, ఒక మంచి డిజైన్తో ఉన్నటువంటిది, ఒక స్ట్రాంగ్ డోర్ విత్ ఐరన్ మరి ప్రొడక్షన్, ఐరన్ గేట్ ప్రొడక్షన్, అట్లా ఆలోచన చేస్తాం. అయితే దేవుని వాక్యం బైబిల్ చెప్తా ఉంది మెట్టుకు ఇల్లు దేవుని దృష్టిలో ఎంతో భిన్నంగా ఉంటా ఉన్నది. అదే నిజమైనటువంటి ఇల్లు, అదే నిజమైనటువంటి ఇల్లుగా దేవుడు ఏం చెప్పిన వాడు ఉంటున్నాడు. కనుక ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ నూతన ఇంట్లోనికి వచ్చినటువంటి మనము దేవుని దృష్టిలో ఇల్లు ఏ విధంగా దేవుడు మరి ఉందో ఆ విధంగా మన ఇండ్లను మార్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మెట్టుకు ఆ విధంగా మార్చుకోవడానికి దేవుడు మనందరికీ కూడా ఎంతో అవకాశం ఇస్తూ ఉంటున్నాడు. అటువంటి ఇల్లు నిజంగా భూమి మీద దేవునికి పరిమళ వాసన విస్తృంపజేసేవిగా, దేవుని నామానికి మహిమ తీసుకొచ్చేవిగా, అనేకులను రక్షణలో నడిపించేదిగా, అనేక జీవితాల్లో బాధను తొలగించేదిగా, అనేకులను నీతి మార్గంలో నడిపించేదిగా, అనేకులను బాగు చేసేదిగా మెట్టుకు అది ఉండేదిగా ఉంటా ఉన్నది. కనుక దేవుని దృష్టిలో ఒక ఇల్లు ఏ విధంగా ఉండదు, ఆ విధంగా మన ఇంటిని కట్టుకున్న కొరకాయ ప్రేమ కలిగిన దేవుడు మెట్టుకు మార్చుకున్న కొరకాయ ప్రేమ కలిగిన దేవుడు మనకి సహాయము చేయను గాక. కనుక ఇంకో సాంగ్ బుక్కున్నా హైట్ సరిపోతుంది. కాబట్టి దేవుని దృష్టిలో ఉన్నటువంటి ఇల్లు ఏ విధంగా ఉన్నదో దాన్ని చూడడానికి మనము ప్రయత్నం చేస్తాం. చూడండి, మొట్టమొదటిగా మరి మత్తయి సువార్త, మాథ్యూస్ గాస్పెల్
మత్తయి సువార్త 9వ అధ్యాయం. మత్తయి సువార్త, Matthew's Gospel, chapter 9, 9వ అధ్యాయము. Shall we all read responsively from verse 1, మొదటి వచనం నుండి కొన్ని వచనాలు మార్చి చదువుతాము. నేను ఒక వచనం చదువు, మీరు దాంతో ఒక వచనం. ఆ తర్వాత ఆయన ధోని ఎక్కి సముద్రం దాటి తన పట్టణంలో ప్రవేశింపగా 2 ఇదిగో శాస్త్రుల్లో కొందరు ఇతడు దేవదూషణ చేయించడాన్ని తమలో తాము అనుకునగా, నీ పాపములు క్షమించబడినవని చెప్పుట సులభమా, లేచి నడవమని చెప్పుట సులభమా? వాడు లేచి తన ఇంటికి వెళ్ళెను. జనులను చూచి భయపడి మనుషులకి అధికారం ఇచ్చిన దేవుణ్ణి ఏం చేసినారంట? ఇక్కడ నేను చూస్తుంటున్నాం, రక్షణ ఇల్లు. ఈ ఇంట్లో దేవుని వాక్యం ఉంది, రక్షణార్థమైనటువంటి వాక్యం ఉంది ఈ ఇంట్లో. ఈ ఇంట్లో అందరూ రక్షించబడ్డారు. ఇంట్లో ఎవరు రక్షించబడ్డారు? ఎవరు రక్షణ లేని వాళ్ళు ఉన్నారు ఇంట్లో? ఎవరు లేరు ఇంట్లో. అందరు రక్షించబడ్డారు ఈ ఇంట్లో. ఈ ఇంట్లో అందరు రక్షించబడ్డారు కాబట్టి ఇప్పుడు బయట ఉన్న వాళ్ళకి రక్షణ వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళింది రక్షణ? ఎక్కడికి వెళ్ళింది? ఇంట్లో నుంచి బయటికి వెళ్ళింది. కాబట్టి ఒకవేళ ఈ ఇంట్లో ఇంకా ఎవరైనా రక్షణ లేని వాళ్ళు ఒక్కళ్ళున్నా యేసు ప్రభు ఈ మాట మాట్లాడేవాడు. ఈ ఇంట్లో రక్షణ లేని వాళ్ళు ఒక్కళ్ళున్నా యేసు ప్రభు ఈ మాట మాట్లాడడంలో అర్థముందా అండి? ముందు ఆ ఇంట్లోనే సంపూర్ణ రక్షణ లేదు, ఇంకా వేరే వాళ్ళకి ఎక్కడికి వెళ్తుంది రక్షణ? ఇంకా వేరే వాళ్ళకి ఎందుకు చెప్పాలి రక్షణ గురించి? కనుక మనం చూస్తూ ఉంటున్నాం, ఈ ఇండ్లు సంపూర్ణమైన రక్షణతో మరి నింపబడినటువంటి ఇల్లు. ఈ ఇంట్లో అందరూ రక్షించబడ్డారు. ఎవ్రీబడీ ఇన్ ద హౌస్ ఇస్ సేవ్డ్. ఎవ్రీబడీ ఇన్ ద హౌస్ హస్ కమ్ అండర్ ద గ్రేస్ అండ్ ద మర్సీ ఆఫ్ గాడ్. ఈ ఇంట్లో ఉన్న వారందరూ దేవుని కృపలోనికి, కనికరంలోనికి వచ్చి ఉంటా ఉన్నారు. ఈ ఇంట్లో ఉన్న వారందరూ కూడా మరణంలో ఉండి జీవంలోనికి దాటి ఉంటా ఉన్నారు. ఇంట్లో ఉన్న వారందరూ కూడా జీవ గ్రంథంలో వారి పేర్లు రాయబడతా ఉన్నాయి. ఇంట్లో ఉన్న వారందరూ కూడా చెప్పనాశక్యమైన మహిమాయుక్తమైనటువంటి సంతోషంలో పొంది ఉంటా ఉన్నారు. ఇంట్లో రక్షణ లేని వారు ఒక్కరు కూడా లేరు. ఎవ్రీబడీ ఇన్ ద హౌస్ ఇస్ సేవ్డ్ అండ్ దేర్ నేమ్స్ ఆర్ రిటన్ ఇన్ ద బుక్ ఆఫ్ లైఫ్. గొర్రెపిల్ల జీవ గ్రంథంలో వారి పేర్లు రాయబడి వచ్చి ఉంటా ఉన్నాయి. అందుకే ఇప్పుడు రక్షణ ఇంట్లో నుండి బయటికి వెళ్తా ఉంది. ఒకవేళ ఇంట్లో ఒక్కరైనా రక్షణ పొందకుండా ఉంటే, 5 మంది ఉన్నారనుకోండి, ఒకవేళ 4 రక్షించబడారు, ఒక్కరైనా రక్షణ పొందిన వాళ్ళు ఉంటే యేసు ప్రభు మాట అక్కడ మాట్లాడేటువంటి వాడు కాదు. కానీ మనం చూస్తూ ఉన్నాం, ఈ దినాల్లో సంపూర్ణ రక్షణతో ఉన్న కుటుంబాలు లేవు. ఈ దినాల్లో సంపూర్ణ రక్షణ లేదు చాలా కుటుంబాల్లో. భర్త రక్షించబడితే భార్యకు రక్షణ లేదు, భార్య రక్షణ ఉంటే భర్తకు రక్షణ లేదు, భార్య భర్తలు రక్షించబడితే పిల్లలకు రక్షణ లేదు, పిల్లల రక్షణ లేదు. కారణం ఏంటంటే దేవుని యొక్క మెట్టుకు వాక్యం ఇంట్లో లేదు. గోడల మీద ఉంది కానీ హృదయాల్లో లేదు. వాక్యం ఎక్కడుంది? గోడల మీద ఉంది వాక్యం, కానీ ఎక్కడ లేదు వాక్యము? హృదయాల్లో లేదు. పర్వాలేదు, శబ్దం వస్తుంది, తీసేయండి, నో ప్రాబ్లం. కనుక మెట్టుకు వాక్యము గోడల మీద ఉంది, హృదయాల్లో లేదు. ఒక మంచి వాక్యం కనబడితే కొనుక్కొని 300, 500, 1000 రూపాయలు, 1200, 1500, 2000, 3000 పెట్టుకొని తెచ్చి ఇంట్లో పెట్టుకుంటాం. కానీ మనం చూస్తా ఉన్నాం, ఆ ఇంట్లో సంపూర్ణ రక్షణ లేదు. రక్షణ లేని వారి గురించి కన్నీరు లేదు, రక్షణ లేని వారి గురించి చింత లేదు, రక్షణ లేని వారి గురించినటువంటి బాధ లేదు, రక్షణ లేని వారిని రక్షణలో నడిపించడం కొరకైనటువంటి భారం లేదు. దేవుని సమయంలో రక్షించబడతాడులే, దేవుని సమయంలో రక్షించబడతాడులే అని వదిలేసేటువంటి వారు చాలా ఉన్నారు. అందుకే ఈ దినాల్లో ఇంకో తరం దేవుని కొరకు సిద్ధపరచబడట్లేదు. కారణం ఏంటంటే ఇంట్లో రక్షణ లేని వారి గురించి భారంగా ప్రార్థన చేస్తున్నామా? ఆర్ వి ప్రేయింగ్ ఫర్ దోస్ హూ ఆర్ నాట్ యెట్ సేవ్డ్? రక్షణ పొందని వారి గురించి భారం ఉందా? వాళ్ళు చదువుకోవాలా, ఉద్యోగాలు చేయాలా, సంపాదించాలా, మనకు మనల్ని సుఖంగా చూసుకోవాలా, వెరీ గుడ్, మంచిదే, ఈ ప్రణాళిక ఉండాల్సిందే.
అయితే వారు దేవుని రాజ్యంలోనికి వెళ్తారా? వాళ్ళు దేవుని రాజ్యంలోనికి ప్రవేశిస్తారా? ఒకవేళ వారి జీవితాలు హఠాత్తుగా ముగించబడితే ఒకరోజు నరకంలో ఉండి నిన్ను దూషిస్తారు. ఒకరోజు నువ్వు నన్ను చదువుకోమని చెప్పావు, ఉద్యోగం చేయమని చెప్పావు, డబ్బు సంపాదించమని చెప్పావు, కానీ నువ్వు దేవుని నమ్ముకోమని చెప్పావా? నా కొరకు కన్నీరు గార్చేవా? ఒక ధనవంతుడు ఉన్నాడు, అగ్నిగుండంలో కన్నీరు గారుస్తున్నాడు. ఎక్కడ? అగ్నిగుండం ఏంటి? కన్నీరు గారు. హీ లిటరల్లీ క్రయింగ్. అయ్యో నా సహోదరులు, అయ్యో నా సహోదరులు. ఆ కన్నీరు భూమి మీద ఉండగానే మనం మన ఇంట్లో రక్షణ లేని వారి కోసం కార్వాలి. కుటుంబంగా, వ్యక్తిగతంగా, సంఘంగా ఇంకా సంపూర్ణ రక్షణ లేని కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. సంఘంగా కూడినప్పుడు సంఘ ప్రార్థనలు ఎందుకు అంటే మన సంఘంలో ఉన్న వారందరూ కూడా కుటుంబాలుగా ఎత్తబడాలని దేవుని వాక్యం ఉంది, వాగ్దానాలు ఉన్నాయి. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవు ఇంటి వారందరూ ఏం పొందుతారంట? కుటుంబానికి ఒక రక్షణ ఉందా? ఇల్లంతా రక్షించబడింది. లిడియా రక్షించబడింది, ఇల్లంతా మారుమనసు పొంది. రాహాబు రక్షించబడింది, ఇల్లంతటిని రక్షించుకోగలిగింది. కానీ దినాల్లో అట్లా రక్షించబడిన వాళ్ళు ఉన్నారు, కానీ ఇంటిని రక్షించుకోలేకపోతా ఉన్నారు. కారణం ఏమిటంటే వాళ్ళ జీవితాల్లో ఇంకా ఏదో సరి చేసుకోవాల్సిందండి. దెన్ వీ హావ్ టు గో టు గాడ్. దేవుని దగ్గరికి వెళ్ళాలి, ప్రభుని అడగాలి. మనకి తెలిసినవి తీసేసుకోవడం వేరు. దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రభా నీకు ఇష్టం లేనిది అంతా తీసే నా జీవితంలో. ఎంత బాధ అయినా సరే నేను సహించుకుంటా, ఎంత అవమానమైనా సరే నేను ఓర్చుకుంటా, ఎంత బాధ ఎంత నొప్పి అయినా సరే నేను సహిస్తా. అయితే నీకు ఇష్టం లేనిది ఏది ఉండకూడదు, ఆలోచన ఉండకూడదు, తలంపు ఉండకూడదు, క్రియ ఉండకూడదు, కోరికలు ఉండకూడదు అని దేవుని దగ్గర అట్లా శుద్ధి చేయబడి మనం ప్రార్థన చేస్తే మన ప్రార్థన దేవుని సభాపర్వతం మీదకి వెళ్తుంది. ఆయన సింహాసనం దగ్గర, కృపాసనం దగ్గరికి వెళ్తుంది. వెంటకు కృపాసనం సంపూర్ణమైనటువంటి లోకరక్షకుడైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క చెవులలో చేస్తుంది. ఆయన రక్షణ కార్యాన్ని ఆయన ఆరంభించేటువంటి వాడు వచ్చినాడు. కనుక సంపూర్ణ రక్షణతో ఉన్నటువంటి ఇల్లు ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి. రెండోదిగా యోహాను సువార్త 12వ అధ్యాయం చూడండి. యోహాను సువార్త, జాన్స్ గాస్పెల్ చాప్టర్ 2:1. యోహాను సువార్త 12వ అధ్యాయం. యోహాను సువార్త నేను 4 ఇల్లు చూపించి నేను ముగిస్తాను. రండి, యోహాను సువార్త 12వ అధ్యాయం మొదటి నుండి కొన్ని వచ్చిన. కాబట్టి యేసు తాను మృతుల్లోని లేపిన లాజరున్న బేతనియాకు పస్కా పండుగ 6 దినం ముందు వచ్చెను. అక్కడ వారు ఆయనకు విందు చేసిరి. 2వ వచనం. అప్పుడు మరియా మిక్కిలి విలువగల అచార్జట మాంసి అంతలో ఒక సేరున్నర ఎత్తు తీసుకుని యేసు పాదంలో పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదమును తుడిచెను. ఇల్లు అత్తరు వాసనతో నిండెను. ఈ అత్తరు 300 దేనారములకు అమ్మి బీదలకు ఇవ్వాలండి. ఇక్కడ మనం చూస్తున్నాం. ఏమైనా చూస్తే మరి ఆ మిక్కిలి విలువల అచార్జట మాంసి అతను ఒక సేరున్నర ఎత్తు తీసుకుని యేసు పాదం పూసను, తన తల వెంట్రుకలతో ఆయన పాదం తుడిచెను. ఇల్లు అత్తర వాసనతో నిండెను. ఎట్లయిందంటే ఇల్లు అత్తర వాసనతో నిండెను. కనుక మనం చూస్తున్నాం, ఇల్లు అత్తర వాసనతో నిండింది. మెటుకు కారణం ఏమిటి అంటే మెటుకు అక్కడ ఆ ఇంట్లో ఆరాధన ఉంది. ఏముంది? కొన్ని ఇళ్లలో సినిమా పాటలు ఉన్నాయి, కొంతమంది ఫోన్లలో సినిమా పాటలు ఉన్నాయి, కొంతమంది టీవీలో సినిమాలు చూస్తారు, సీరియల్ చూస్తారు. రక్షించబడ్డారు. బయట ఏమో ఇంటికి యేసు ప్రభు అధిపతి, ఇంటికి యేసు ప్రభు అధిపతి, దేవుడే అధిపతి అని బయట బోర్డు ఉంటుంది. లోపల మాత్రం సినిమాలు ఉంటాయి, సినిమా పాటలు ఉంటాయి, సీరియల్ ఉంటాయి. లోక సంబంధమైన ప్రతి కాని కార్యము లోపల జరుగుతూ ఉంటది. కనుక ఆరాధన లేదు ఆ ఇంట్లో. ఏం లేదు ఆ ఇంట్లో? ఆరాధన లేదు ఆ ఇంట్లో. కనుక మనం చూస్తున్నాం, ఆరాధనతో నింపబడినటువంటి ఇల్లు మనం చూస్తున్నాం. ఏ ఇంట్లోనైతే ఆరాధన ఉంటుందో, ఏ ఆరాధన? వ్యక్తిగత ఆరాధన, కుటుంబ ఆరాధన. ఏంటి వ్యక్తిగత ఆరాధన? ఇంకేం ఆరాధన? కుటుంబ ఆరాధన. ఆ కుటుంబ ఆరాధనతో ఉన్నటువంటి ఇల్లు దేవుడు ఎంతో ఆనందించేటువంటి వాడుగా ఉంటా ఉన్నాడు. ఆ ఇంటిలో దేవుడు మెటుకు మహిమ పొందేటువంటి వాడు ఉంటున్నాడు. ఆ ఇంటిలో దేవుడు మెటుకు ఆయన ఇంకెక్కడికి కదలడు. ఏ ఇంట్లో అయితే ఆరాధన ఉంటుందో ఆ ఇంట్లో దేవుని నివాసం ఉంటది. ఎక్కడ? దేవుని ఏ ఇంట్లో ఆరాధన ఉంటుందో ఆ ఇంట్లో ఏముంటది? దేవుని నివాసం ఉంటది. దేవుని నివాసం ఉంటది. దేవుని నివాసం నీ ఇంట్లో ఉండాలి అంటే, దేవుని సన్నిధి నీ ఇంట్లో ఉండాలి అంటే వ్యక్తిగత ఆరాధన ఉండాలి నీ జీవితంలో, కుటుంబ ఆరాధన ఉండాలి.
ఉండాలి, కుటుంబ ఆరాధన ఉండాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. మెట్టుకు ఎప్పుడు ఉంటుంది కుటుంబ ఆరాధన, వ్యక్తిగత ఆరాధన అంటే నువ్వు దేవుని నమ్మినప్పుడు. ఎప్పుడు ఉంటుంది? నువ్వు దేవుని నమ్మినప్పుడు. దేవుని వాక్యం బైబిల్ తెలియజేస్తా ఉంది. మెట్టుకు మరి మాట్లాడింది, ప్రభా మరి ఇప్పటికి 4 దినాలు అయింది అని అంటే ప్రభు అన్నాడు, నువ్వు నమ్మిన ఎట్లా దేవుని ఏం చూస్తావు? నమ్మిక ఉంది మార్తకి, మరియకి, యేసు ప్రభు మీద నమ్మిక, ప్రతి పరిస్థితిలో నమ్మిక. నష్టంగా కనపడింది, సహోదరుని పోగొట్టుకున్నారు, అది నష్టమే. అయితే దేవుడు నమ్మదగిన వాడు, నష్టంలన్నీ పూడ్చగలిగినటువంటి వాడన్న నమ్మిక ఉందా ఇంట్లో? ఏంటి? దేవుడు నమ్మకమైనటువంటి వాడు. నష్టంలన్నింటిని ఏం చేస్తాడంటే ఆయన, దయచేసి బయట మీరు మాట్లాడుకుంటే ఇక్కడ దాకా వినపడుతున్నాయి మాకు, బయట మీరు మాట్లాడుకుంటే ఇక్కడ దాకా వినపడుతుంది. కొద్దిసేపు వాక్యం వినండి దయచేసి, దాని తర్వాత మాట. కాబట్టి మరి మనం చూస్తున్నాం, మరి నమ్మిక ఉంది మార్త. నువ్వు నమ్మిన ఎట్లా దేవుని ఏం చూస్తావు? నష్టంలో నష్టమే చూడడానికి. లాజరు చనిపోయినాడు, నష్టమే. దేర్ ఇస్ ఎ గ్రేట్ లాస్, గొప్ప నష్టం కనబడుతుంది. కానీ మార్త మరియల జీవితంలో నమ్మకం తప్పిపోలేదు. అయితే అటువంటి స్థిరమైన నమ్మకము నష్టమంతటిని సమకూర్చుకోవడానికి సహాయపడేదిగా ఉంటారు. చిన్న చిన్న నష్టాలు భరించలేము మనం యేసు ప్రభు నమ్మి కూడా. యేసు ప్రభు మన కోసం ఎంతో నష్టాన్ని భరించాడు, మహిమను వదిలిపెట్టినాడు, సింహాసనం వదిలిపెట్టినాడు, ఆయన మహిమ గల స్వరూపాన్ని వదిలిపెట్టినాడు, మరి దాసుని స్వరూపం ధరించినాడు. ఇవన్నీ యేసు ప్రభు నష్టాలు కదా. నీ నష్టమే నష్టమా? ఏదో ఎవడో మోసం చేసాడు నిన్ను డబ్బులు, లేకపోతే ఎవడో నిన్ను తిట్టాడు, ఎవడో నిన్ను అవమానపరిచాడు, ఇదే నష్టమా? యేసు ప్రభు నీకోసం ఏం నష్టం భరించలేదా? కొంతమంది కొన్ని శ్రమలు రాగానే ఏం చేస్తారంటే వదిలిపెట్టేస్తారు. ఇంకా ఆరాధన ఉండేదే ఉంటారు, టీవీ ముందు కూర్చుంటారు, ఇంకా అన్ని లోకానుసారమైనటువంటి విధానాలు ఆచారం. జాగ్రత్త. ఆరాధన ఉన్న ఇంటిలో దేవుని నివాసం ఉంటది, దేవుని నివాసం ఉంటది. అక్కడ దేవుని ప్రత్యక్షత ఉంటది, దేవుని బయలుబరుపు ఉంటది, అక్కడ దేవుని ప్రభావం ఉంటది. కనుక ఆరాధన ఉందా? కనుక ఇదే నిజమైనటువంటి ఇల్లు, చాలా ప్రాముఖ్యమైనటువంటి ఇల్లు ఇది. కనుక ఆరాధనతో నింపబడిన, వ్యక్తిగత కుటుంబ ఆరాధనతో నింపబడిన ఇంటిలో దేవుని నివాసం ఉన్నట్లుగా మనం చూస్తాం. మత్తయి సువార్తలో ఇంకొక ఇల్లు చూద్దాం. చూడండి, మత్తయి సువార్త 8వ అధ్యాయం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 5వ వచనం నుండి కొన్ని వచనాలు మార్చారు. మత్తయి సువార్త 8వ అధ్యాయము 5వ వచనం నుండి కొన్ని వచనాలు మార్చి చూద్దాం. ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన వద్దకు వచ్చి, యేసు నేను వచ్చి వాడిని స్వస్థపరచదని అతనితో చెప్పగా, 8 నేను కూడా అధికారంలోకి లోబడిన వాడును, నా చేతికి నిన్న సైనికులు ఉన్నారు. నేను ఒకరిని పొమ్మంటే పోను, ఒకరిని రమ్మంటే వచ్చును, నా దాసుని ఈ పని చేయమంటే చేయను అది అని ఉత్తరమిచ్చెను. 10వ వచనం. కాబట్టి మనం చూస్తుంటున్నాం ఇక్కడ యేసు ప్రభు వారి శతాధిపతిని మెచ్చుకున్నాడు, కనపరిచినాడు. ఇంతటి విశ్వాసం నేను ఇశ్రాయేలీలో కూడా ఏంటంట చూడలేదు. తగ్గింపు. ఎక్కడ విశ్వాసం ఉంటుందో అక్కడ ఏముంటది? తగ్గింపు ఉంటది. చాలా మంది తల్లిదండ్రులు నేర్పిస్తారు, రే నీకేం తక్కువరా, నువ్వు వాళ్ళు చెప్పింది ఎందుకు వినాలి, వీళ్ళు చెప్పింది ఎందుకు వినాలి, మందిరంలో ఇదెందుకు చేయాలి, అది వేరే వాళ్ళు చేసేదిరా, నువ్వు ఆ పనిగా చేయాల్సింది, అమ్మ నువ్వు ఆ పనిగా చేయాల్సింది, ఇట్లా బోధిస్తారు తల్లిదండ్రులు. నీ డబ్బెంత, నీ హోదా ఎంత, నీ ప్రాణం ఎంత, నువ్వెంత, ఇయ్యా బోధించేది పిల్లలకి. అది కాదు, తగ్గింపు బోధించాలా. ఏం బోధించాలా? యేసు ప్రభు సృష్టికర్త ఏంటి, పశువుల పాకలో పడుకున్నాడు, అది తగ్గింపు. నీకు కోట్లు ఉండొచ్చు, నువ్వు గెస్టెడ్ ఆఫీసర్ అయి ఉండొచ్చు, నువ్వు వ్యాపారవేత్త అయి ఉండొచ్చు, నువ్వు నేర్పించాల్సింది నీ పిల్లలకి తగ్గింపు. ఇది యేసు ప్రభు గుణం. ఇది పరలోక సింహాసనాసీనుడైనటువంటి సృష్టికర్త అయినటువంటి యేసు ప్రభు యొక్క పోలిక. మనం ఏం నేర్పిస్తాం పిల్లలకి? రే నీకేంట్రా, నీకు మస్తు సంపాదించి పెట్టాను, నీకేంటమ్మా మస్తు సంపాదించి పెట్టాను, నీకేం పని మందిరంలో ఉండటం, నీకేం పని మందిరంలో అంటుదా ఉంటాం. నువ్వు సంపాదించింది వాళ్ళ జీవితంలో నువ్వు పోయిన కొన్ని రోజులుగా పోయింది.
మళ్ళీ రోడ్డు మీదకి వస్తారు, నువ్వు సంపాదించింది ఇచ్చింది. కనుక మనం చూస్తూ ఉంటున్నాం అనేక సార్లు మన జీవితంలో తగ్గింపు నేర్పించాం. ఇంకో తరాన్ని ప్రభు పోలికలోనికి మనం తీసుకుంటున్నాం. ఈ శతాధిపతి దీని కింద 100 మంది సైనికులు ఉన్నారు. అంటే ఒక పటాలంకి అధిపతి, ఒక పటాలం, ఒక బెటాలియన్ కి అధిపతి. కనుక మనం చూస్తా ఉన్నాం ఈ యొక్క వ్యక్తి ఎంత తగ్గించుకున్నాడు. ప్రభా నువ్వు నా ఇంటికి వస్తావా? నేను ఎంత తక్కువ వాడను ప్రభా, నా ఇంట్లో పని వాళ్ళు ఉన్నారు, నేను పమ్మంటే పోతాను, రమ్మంటే వస్తాను. ఇప్పుడు నేను నా ఇంటికి తీసుకెళ్తే నువ్వు తగ్గించబడతావు, నేనేం చేయబడతాను? కాబట్టి నేను హెచ్చించబడకూడదు. ఎవరు హెచ్చించబడాలి? నువ్వే హెచ్చించబడాలి. కనుక నువ్వు ఒక్క మాట సెలవు ప్రభా, నా దాసుడు ఏమవుతాడు? ఎంత తగ్గింపండి ప్రభు దగ్గర. ప్రభు అన్నాడు, ఇంత విశ్వాసం నేను ఇశ్రాయేలులో కూడా చూడలేదే. ఎంత విశ్వాసం! మన పిల్లల్లో తగ్గింపు నేర్పించాలి. విశ్వాసంతో కూడినటువంటి తగ్గింపు నేర్పించాలి. విశ్వాసంతో కూడిన తగ్గింపు ఎప్పుడు వస్తుందంటే నువ్వు నీ పిల్లలకి వాక్యం నేర్పించాలా. యేసుప్రభు జీవితాన్ని బోధించాలా వాళ్ళకి. యేసుప్రభు జీవితాన్ని బోధిస్తే, యేసుప్రభు జీవితాన్ని వాళ్ళ కళ్ళ ముందు పెడితే, యేసుప్రభు జీవితంలో పోలి నువ్వు జీవిస్తే నీ పిల్లల్లో కూడా విశ్వాసంతో కూడినటువంటి తగ్గింపు వస్తుంది. ఇదే నిజమైనటువంటి దేవుడు కట్టేటువంటి ఇల్లు ఇది. 4వ ఇల్లు చూస్తాం. చూద్దాం మత్తయి సువార్త 10వ అధ్యాయం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 11, 12 వచనాలు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 11, 12 వచనాలు. మత్తయి సువార్త 10వ అధ్యాయము 11వ వచనం నుంచి చదువుతాము. పనివాడు తన ఆహారమునకు పాత్రుడు కాడా, ఆ ఇంటిలో ప్రవేశించు ఇంటి వారికి శుభమని చెప్పుడి. ఎవడైనా మిమ్మల్ని చేర్చుకునక మీ మాటలు వినకుండినట్లా మీరు ఆ ఇంటి నేడు ఆ పట్టణం నేను విడిచిపోయినప్పుడు మీ పాత దులిపివేయడి. 15వ వచనం. కనుక ఈ యొక్క మధ్యాహ్న కాలశంలో 4వదిగా మనం చూస్తా ఉన్నాం. మొట్టమొదటిది ఏంటండి? మొట్టమొదటి ఇల్లు ఏంటి? సంపూర్ణ రక్షణతో ఉన్నటువంటి ఇల్లు. రెండోది ఏంటి? ఆరాధన. ఏంటి? ఆరాధనతో నింపబడినటువంటి ఇల్లు. మూడోది ఏంటి? తగ్గింపు. ఇక్కడ రండి, ఇక్కడ తగ్గింపు. ఏంటి? విశ్వాసంతో కూడిన తగ్గింపు. 4వది ఏంటి? సమాధానం. ఏంటి? మీరు ఏ పట్టణంలోకైనాను ఏ గ్రామంలోకైనా ప్రవేశించినప్పుడు అందులో ఎవడు యోగ్యుడో ఏంటంటే గ్రామంలోకి వెళ్ళి యోగ్యుడిని అడగాలంట. ఎవరు యోగ్యుడో అడిగి తెలుసుకోండి. ఆ యోగ్యమైన ఇంట్లోనికి మీరు వెళ్ళండి. వెళ్తే మీ సమాధానం ఏమవుతుంది? ఆ ఇంటి మీదకి వస్తుంది. యోగ్యత అంటే ఏంటి అంటే వాక్య క్రమంలో నడిచే ఇల్లు. ఏ క్రమంలో నడిచే ఇల్లు? వాక్య క్రమంలో నడిచే ఇల్లు. వాక్యానికి భిన్నమైనది చేయని ఇల్లు. ఆచారాలు లేని ఇల్లు. పితృపారంపరమైన ఆచారాలు లేని ఇల్లు. వాక్యం అనుసరించి జీవించేటువంటి ఇల్లు. ఈ దినాల్లో మనం చూస్తా ఉన్నాం. యేసు ప్రభు దేవుని వాక్యం చెల్లిస్తోంది. మీరు వ్యర్థమైన మీ పితృపారంపరమైన ఆచరణ నుండి మనం విడిపించబడ్డామంట. వెండి బంగారాల చేత విమోచించబడలేదు, కానీ ఇదేం చేత విమోచించబడ్డామంట? నిర్దోషమును నిష్కలంకమైన క్రీస్తు రక్తం చేత ఏం చేయబడ్డామంట? మనము విమోచించబడ్డాం. పేతురు రాసిన మొదటి పత్రిక 18, 19 వచనాలు. పితృపారంపరమైన మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, కానీ అమూల్యమైన రక్తం చేత అనగా నిర్దోషం నిష్కలంకము గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత విమోచించబడుతున్నారని మీరు ఎరుగుదు. కాబట్టి సమాధాన గృహం ఏ గృహం అయితే దేవుని వాక్యంతో అయితే మెట్టుకు వాక్య వెలుగులో నడుస్తుందో ఆ ఇంటిలో సమాధానం ఉంటది. భార్య భర్తలకి సమాధానం, పిల్లలకి తల్లిదండ్రులకు మధ్యలో సమాధానం. మెట్టుకు ఏ ఇంట్లో అయితే వాక్య క్రమంలో నడిచే ఇల్లు ఉంటుందో ఆ కుటుంబము సంఘంలో అందరితో సమాధానంగా ఉంటారు. కొంతమంది సమాధానంగా ఉండలేరు అందరితో. కారణం ఏంటంటే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు వాక్యం అనుసరించే వాళ్ళు కాదు. వాళ్ళు తమ స్వబుద్ధిని ఆధారం చేసుకుని నడిచేవాళ్ళు. ఏం బుద్ధిని? స్వబుద్ధిని. సామెతల గ్రంథంలో ఉంది కదా, నీ స్వబుద్ధిని ఏం చేసుకోవద్దంట? ఆధారం. మరి ఏం ఆధారం చేసుకోవాలా? వాక్యాన్ని ఆధారం చేసుకోవాలా. అందుకే కీర్తన 119, 165 దేవుని వాక్యం బైబిల్ చెప్తాను. నేనంట
నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఏముందంట? ఎంతో ఏముందంట? నెమ్మది. చదండి ఆ మాట. నీ ధర్మశాస్త్రం ప్రేమించు వారికి వాక్య వెలుగులో కుటుంబం నడుస్తుందా? భార్య నేను వాక్య వెలుగులో నడవాలి, భర్త నేను వాక్య వెలుగులో నడవాలి, భార్య భర్తలు వాక్య వెలుగులో నడిస్తే పిల్లలు మేము వాక్య వెలుగులో నడవాలి. ఆ కుటుంబాలు అందరితో సమాధానంగా ఉంటారు. ఆ కుటుంబాల ద్వారా సమాధానం విస్తరిస్తుంది. ఎంత గొప్పదైనటువంటి కనుక మనం చూస్తా ఉన్నాం. ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఇది దేవుని దృష్టిలో ఒక ఇల్లు అంటే ఇది మనం చూస్తున్నాం. 5 మనం చూస్తాం. లూకాసు వార్త 15వ అధ్యాయం. లూకాసు వార్త 15వ అధ్యాయము. మీ భోజనం టైం ఏం ఆలస్యం కాకుండా ఖచ్చితంగా మీ భోజనం టైంకి మిమ్మల్ని కూర్చోబెడతాం. వేడి తగ్గకుండా, మీ ఆకలి మరి పెరగకుండా, మరి మిమ్మల్ని ఖచ్చితంగా ఆ టైంకి, అంటే ఆ టైం ఏంటో అన్న దృష్టిలో అనుకునేది మీ టైమే నా టైం కనుక 19వ అధ్యాయం క్షమించండి. లూకాసు వార్త 19వ అధ్యాయము. లూకాసు వార్త 19వ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాలు మార్చి ఆయన సంచరించుచు యెరికో పట్టణంలో ప్రవేశించి 2వ వచనం యేసు ఎవరో అని చూడగోరని కానీ పొట్టివాడైందన్న జనులు గుంపు కూడి ఉండటం వలన చూడలేకపోయాను. 4వ వచనం యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కళ్ళెత్తి చూసి జగ్గయ్య త్వరగా దిగుము, నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అందరూ అది చూసి ఈయన పాపైన మనుషులంతా బస్సే వెళ్ళేనని చాలా సనుగుకొనిది. జగ్గయ్య నిలబడి ఇదిగో ప్రభా, నా ఆస్తిలో సగము బీదలకు ఇచ్చున్నాను. నేను ఎవరిని నేనైనా అన్యాయంగా దేవుని తీసుకుని 400 మరలా చెల్లించిన ప్రభు. అందుకు యేసు ఇతడును అబ్రహాం కుమారుడే, ఎందుకనగా నేడు ఇంటికి ఏమొచ్చిందంట? బ్రదర్ రక్షణ గురించి ముందే చెప్పారు కదా, మరి ఇదేం రక్షణ బ్రదర్ అంటే ఆ రక్షణ పాపికి రక్షణ. ఈ రక్షణ ఏంటి తెలుసా? ఈ ఆల్రెడీ ఈయన ఎవరు తెలుసా? నిబంధనలో ఉన్నాడు. జక్క ఎవరు? ఆల్రెడీ ఎవరు దేంట్లో ఉన్నాడు? మొదటి అబ్రహాం నిబంధనలో ఉన్నాడు. ఈయన దేంట్లో ఉన్నాడు? ఏ నిబంధనలో ఉన్నాడు? అబ్రహాం యొక్క నిబంధనలో ఉన్నాడు. అయితే ఈయనకి దేవుడు ఇంత గొప్పగా చెప్పుకుంటున్నారే, ఈ గొప్పగా చెప్పుకున్న యేసుప్రభు ఏంటో, ఆయన గొప్పతనం ఏంటో తెలుసుకోవాలనిపించింది. ఏంటి? యేసుప్రభు యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవాలనిపించింది. ఇంతనా? ఆయన తాకంగానే జబ్బులు పోతున్నాయంట, ఆయన చెప్పంగానే కళ్ళు వచ్చేస్తున్నాయంట, కాళ్ళు బాగవుతున్నాయంట, చేతులు బాగవుతున్నాయంట, చచ్చిపోయిన లేపుతున్నారంట. కానీ ఈయన ఎప్పుడు యేసు ప్రభు ఉన్న చోటికి వెళ్ళడానికి ప్రయత్నం చేయలేదు, కష్టపడలేదు. కానీ యేసు ప్రభువే ఈయన ప్రేమించి ఈయనున్న చోటికి యేసు ప్రభు వచ్చి ఉంటున్నాడు. 5వదిగా మనం చూస్తూ ఉంటున్నాం. యేసు ప్రభు గొప్పతనాన్ని ఎరగాలనుకున్నాడు జక్కయ్య. యేసు ప్రభుని చూడాలనుకోవడం వేరు. యేసు ప్రభు గొప్పతనాన్ని ఇంత గొప్పవాడా ఆయన, ఇంత గొప్పవాడా, ఇంత గొప్పవాడా, ఇంత గొప్పవాడా, ఏంటైనా గొప్పతనం అని చూడాలనుకున్నాడు. ఏంటైనా గొప్పతనం, ఈ గొప్పవాడు ఎట్లుంటాడు అనుకున్నాడు. సరే మరి యేసు ప్రభు ఆయన ఉన్న ఇంటి దగ్గరికి వస్తున్నాడని తెలుసుకున్నాడు. సరే అందరు జగ్గుంపుకున్నాడు. ఈయన పంటివాడు చూడలేదు. సరే మేడ్చెడెక్కినాడు, పైన చూస్తా ఉన్నాడు. ఈయన ఏంటి ఇంత గొప్పగా చెప్పుకున్నారు కదా, ఈయన గొప్పతనం ఏంటి చూద్దాం. ఆయన వస్త్రాలు ఇంత గొప్పగా చెప్పుకునే వస్త్రాలు ఎట్లుంటాయి, ఆయన ముఖం ఎట్లుంటది, ఆయన మాటలు ఎట్లుంటాయి, ఆయన నడివిడికి ఎట్లుంటది, ఆయన గొప్పతనం ఏంటో చూద్దాము. ఎక్కడో చోట నాకు దొరకకపోడా ఏంటి? చాలా మంది ఏంటంటే ఇతరుల తప్పులు ఎతకడానికి వస్తారు కదా. ఇతరులు ఏం ఎతకడానికి వస్తారు? తప్పులు ఎతకడానికి వస్తారు. ఈ జక్కయ్య కూడా యేసు ప్రభు గొప్పతనం ఏంటో చూద్దాం, ఎక్కడ దొరకకపోడా అనుకున్నాడు. వచ్చినాడు, చెట్టు ఎక్కినాడు, మెట్టుకు యేసును చూస్తా ఉన్నాడు. ఆయన నడువుకొని చూస్తున్నాడు, ఆయన మాటలను వింటున్నాడు, ఆయన జన సమూహంలో నడుచుకుంటూ వస్తున్న విధానం చూస్తున్నాడు. ఎక్కడైనా మెట్టుకు మానవ సంబంధమైన లోపం ఎక్కడైనా కనబడుతుందా అనుకున్నాడు. కనబడలేదు. యేసు ప్రభు ఆ మేడ్ చెట్టు దగ్గరికి వచ్చినాడు. జక్కయ్య పైకి చూసినాడు. జక్కయ్య త్వరగా దిగుము, నేడు నీ ఇంట ఉండవలసిందని చెప్పినాడు. సంతోషంగా జక్కయ్య దిగినాడు. యేసు ప్రభుని ఇంట్లో చేర్చుకున్నాడు. ఇంట్లో చేర్చుకున్న తర్వాత జక్కయ్యకి అర్థమైన దేవుని గొప్పతనం ఏంటి తెలుసా? జక్కయ్యకి అర్థమైన దేవుని గొప్పతనం ఏంటి తెలుసా? ఈయన నీతిమంతుడు. ఏంటి? ఈయనలో అన్యాయం లేదు, ఈయనలో ఏం లేదు, ఈయనలో మోసం లేదు. ఇవన్నీ ఈయన గుణాలు. ఏంటి? అన్యాయము, మోసము అన్ని ఎవరి గుణాలు? జక్కయ్య గుణాలు. ఈయనలో మోసం లేదే, ఈయనలో మరి అబద్ధం లేదే,
మెట్టుకు, దీనిలో అన్యాయం లేదే. ఆయన తన జీవితం ఆయన కనబడతా ఉంది, రోతగా కనబడుతుంది, మసిగుడ్డలాగా కనబడుతుంది ఆయన జీవితం ఆయనకి. వెంటనే యేసు ప్రభుతో, ఈయన నీతిలాగా నా నీతి కూడా ఉండాలి. ఏ నీతి ఉండాలా? నా నీతి కూడా ఎవరి నీతిలాగా ఉండాలా? యేసు ప్రభు నీతిలాగా ఉండాలా. నేను కూడా యేసు ప్రభులాగా యథార్థవంతుడిగా ఉండాలా. నేను ఇట్లా మురికి పేలికగా ఉండకూడదు, నేను మసి గుడ్డలాగా ఉండకూడదు, నాలో అన్యాయం ఉండకూడదు. నేను కూడా యేసు ప్రభులాగా న్యాయవంతుడిగా ఉండాలా. నేను కూడా యేసు ప్రభులాగా యథార్థవంతుడిగా ఉండాలా. లేచినాడు, ప్రభువా నేను ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకుంటే ఇదిగో 4 వంతులు ఇచ్చేస్తున్నాను, నా ఆస్తుల సగభాగం పేదలకు ఇచ్చేస్తా ఉన్నాను. అయితే నీ శక్తిలో, నీ నీతిలో, నీ మహిమలో, నీ ప్రభావంలో, నీ అధికారంలో నాకేం కావాలి? పాలు కావాలి. మనకేం కావాలి? ఉద్యోగం కావాలి, ఇల్లు కావాలి, కారు కావాలి, ఘనతలు కావాలి, గొప్పలు కావాలి, మనకి ఇవి కావాలి. జక్కయ్యకి ఏం కావాలి? ఇవన్నీ జక్కయ్యకు ఉన్నాయి. కానీ జక్కయ్య ఏం చేస్తున్నాడు? హీఈస్ ఎక్స్చేంజింగ్ దెమ్. వాటిని ఏం చేస్తున్నాడు? ఘనతని, డబ్బు పోయిందంటే ఏం పోయినట్టు? డబ్బు లేని వాళ్ళు ఎవరైనా గౌరవిస్తారండి? ఎవరైనా గణపరుస్తారా? సగం అంట పేదలకు ఇచ్చేసాడంట, అంటే సగం ఘనత పోయింది. ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకుంటే 4 వంతులు ఇస్తాడంట, అంటే ఇంకా సగంలో ఇంకా మిగిలిన ఘనత కూడా ఏమైపోయింది అంటే ఈయన ఏమైపోయినాడు? ఇప్పుడు ఏమి లేని వాడిగా చేపట్టాడు. మనకేం కావాలి? జక్కయ్య విడిచిపెట్టినవన్నీ మనకు కావాలా? ఏంటి? జక్కయ్య విడిచిపెట్టినవన్నీ ఎవరికి కావాలా? ప్రభువా జక్కయ్య ఎంత పిచ్చోడు ప్రభువా, ఎంత అవివేకి ప్రభువా, యేసు ప్రభుని ఇంట్లో చేసుకున్నాడు సరిపోతుంది కదా, ఎందుకు ఆస్తులో సగం పేదలకు ఇచ్చినాడు? దేవుడు ప్రేమిస్తా ఉన్నాడు, అందరినీ సమానంగా ప్రేమిస్తున్నాడు. దేవుని వాక్యం బైబిల్ చెప్తా ఉంది, పేదలైనటువంటి వారిని ఆత్మీయ విషయంలో ఏం చేస్తున్నాడంటే ప్రభు ఐశ్వర్యవంతుని చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడంట? యాకోబు పత్రిక, జక్కయ్య ఉద్దేశం ఒకటే, ప్రభా నేను ఇప్పుడు దాకా భౌతికంగా ధనవంతుడిగా ఉన్నాను, కానీ ఇప్పుడు నేను విశ్వాస విషయంలో ఐశ్వర్యవంతుడిగా ఉన్నాను. యాకోబు పత్రిక 2వ అధ్యాయము, యాకోబు పత్రిక 2వ అధ్యాయము 3, 4, 5 వచనాలు చదువుతారు ఎవరైనా? మీరు ప్రయస్త వస్త్రం ధరించుకున్న వారిని చూచి సన్మానించి ఇక్కడ మంచి స్థలం మందు కూర్చుండమని చెప్పి ఆ దరిద్రునితో నువ్వు ఇక్కడ నిలువుము, లేదా ఇక నా పాదపీఠమునకు దిగున కూర్చుండమని చెప్పినేలా నీ మనసులో భేదములు పెట్టుకొని మీరు దురాలోచనలు విమర్శన చేసిన వారు అవుదురు కారా? నా ప్రియ సహోదరులారా ఆలకించుడి, ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను తను ప్రేమించు వారికి తను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగా ఉండుటకు దేవుడు ఏర్పరచుకోలేదా? కాబట్టి మనం చూస్తుంటున్నా. ఇప్పుడు జక్కయ్య ఉద్దేశం ఒకటి, ప్రభా ఇంతవరకు నేను భౌతికంగా ధనవంతుడిగా ఉన్నాను, అయితే భౌతికంగా ధనవంతుడిగా ఉండటంలో నాకు నిజమైన సంతోషం లేదు, ఆనందం లేదు, నెమ్మది లేదు. అయితే నేను విశ్వాసంలో ధనవంతుడిగా ఉండాలనుకుంటున్నాను. దేంట్లో ధనవంతులమి? సంవత్సరం తర్వాత సంవత్సరం నెక్లెస్ కొనుక్కోవడం కాదు, సంవత్సరం తర్వాత సంవత్సరము పట్టు చీర ఖరీదు పెరగడం కాదు, సంవత్సరం తర్వాత సంవత్సరము మన బట్టల యొక్క ఖరీదు పెరగడం కాదు, సంవత్సరం తర్వాత సంవత్సరం మన స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ పెరగడం కాదు. సంవత్సరం తర్వాత సంవత్సరం మన విశ్వాస పరిమాణం పెరగాలి. ఏం పెరగాలి? విశ్వాస పరిమాణం పెరగాలి. యేసు ప్రభులో నిజమైన ఇల్లు ఏంటంటే విశ్వాసంలో ఐశ్వర్యవంతులు నివసించే గుడిసైనా సరే, ఒక గది అయినా సరే, వారే నిజమైనటువంటి ఏంటంటే వారు భాగ్యవంతులంట. వారికి దేవుడు ఏం చేస్తాడంట? ఆయన తాను వాగ్దానం చేసిన రాజ్యంలో ఏం చేస్తాడంట? వారిని వారసులుగా. కనుక ఈ మధ్యాహ్న కాలశంలో ఎన్ని ఇల్లు చూసామండి? ఎన్ని చూసాము? 5. ఎన్ని ఇల్లు చూసాము? మొట్టమొదటి చెప్తారా? సంపూర్ణ రక్షణతో ఉన్న ఇల్లు. రెండోది ఆరాధనతో, మూడోది తగ్గింపు కలిగిన, నాలుగోది సమాధానం, ఐదోది నీతితో యథార్థతతో మరి విశ్వాసంలో ఐశ్వర్యవంతులుగా చేయబడిన ఆఖరిలో ఒకటి మనం చూస్తాం. యోహాను సువార్త 14వ అధ్యాయం.
యోహాను సువార్త 14వ అధ్యాయము. ఇక్కడ లేఖనం సెలవిస్తా ఉంది. చూద్దామా? యోహాను సువార్త 14వ అధ్యాయం మొదటి నుండి కొన్ని వచనాలు చూద్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాలు చూద్దాం. యోహాను సువార్త మీ హృదయములను కలవరపడనీకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందు విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట నా అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలం సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరిచిన ఎడల నేను స్థలంలో మీరు నుండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండకు. ఇదంట దేవుని ఇల్లు. ఏంటి ఆఖరి ఏంటిది? దేవుని ఇల్లు. ఈ ఇంటిలోనికి వెళ్ళాలంట. ఈ ఇంటిలోనికి వెళ్ళాలంటే భూమి మీద ఉన్నటువంటి మనము ముందుగా ఈ 500 అనుభవం కలిగినటువంటి ఇంటిగా మార్చబడాలి. ఏంటి? ఈ దేవుని ఇంట్లోనికి వెళ్ళాలంటే మనము ఏం చేయబడాలంట? ఈ 500 ఇల్లుగా ఏం చేయబడాలా? మార్చబడాలి. మొట్టమొదటి ఏంటి? రక్షణ కలిగిన వారంగా. రెండోది ఏంటి? ఆరాధించే వారంగా. మూడోది ఏంటి? తగ్గింపు కలిగిన వారంగా. నాలుగోది ఏంటి? సమాధానం, అంటే ఇతరులకు మాదిరిగా వాక్య ప్రకారం జీవించేటువంటి వారంగా, అట్లు సమాధానం కలిగిన వారంగా, దేవునితో, దేవుని సంఘముతో, దేవుని పరిశుద్ధులతో సమాధానం కలిగినటువంటి వారు. ఐదోదిగా ఏంటి? దేవుని నీతి, దేవుని యథార్థత, మెటుకు విశ్వాసము, మరి విశ్వాసంలో ఐశ్వర్యంతులుగా చేయబడినటువంటి ఇంటిగా మనం కట్టబడాలి. అప్పుడు అట్లా కట్టబడినటువంటి వారిని దేవుడు ఏం చేస్తాడంట? తీసుకెళ్లి తన తండ్రి ఇంట్లో పెడతాడంట. ఏంట్లో పెడతాడు? తన తండ్రి ఇంట్లో పెడతాడు. కనుక అని ప్రభు అంటున్నాడు, నా తండ్రి ఇంట ఏమున్నాయంట? అనేక నివాసాలు. బట్ ఈ ఇంటిగా కట్టబడుతున్నామా మనము? భౌతికంగా మన ఇల్లు ఈ విధంగా ఉండాలి. ఆత్మీయంగా మనము దేవుని ఇల్లై ఉన్నాము, మనము కూడా ఈ విధంగా ఉండాలి. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 3, 4, 5, 6 వచనాలు మార్చారు. ప్రతి ఇల్లును ఎవడైనా ఒకరి చేత కట్టబడును, సమస్తం కట్టువాడు దేవుడి. ఇంటి కంటే దాన్ని కట్టినవాడు ఎక్కువ ఘనత పొందినట్లు ఈయన మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడిన. 5వ వచనం. అయితే క్రీస్తు కుమారుడేంటి? ఆయన ఇంటి మీద నమ్మకం ఉంటాడు. ధైర్యంలో నిరీక్షణ వల్ల తుదమటుకు స్థిరంగా చేపట్టిన ఎట్లా మనమే ఆయన ఏంటంట? దేవుని ఇల్లు. దేవుని ఇల్లుగా ఎవరైతే మార్చబడ్డారో వారంట మెట్టుకు దేవుని వాక్యం బైబిల్ చెప్తా ఉంది, దేవుని విషయాల్లో నమ్మకంగా ఉంటారంట, ధైర్యంగా ఉంటారంట, నిరీక్షణ కలిగి ఉంటారంట, ఉత్సవం కలిగి ఉంటారంట. ఇటువలే కట్టబడినటువంటి ఇంటిలో ఈ లక్షణాలు ఉంటాయి. ఏంటా లక్షణాలు అంటే? నమ్మకమైనటువంటి వారుగా ఉంటారు దేవుని విషయాల్లో. అంత మాత్రమే కాదు, ధైర్యంగా ఉంటారు అన్ని పరిస్థితుల్లో. అంత మాత్రమే కాదు, నిరీక్షణ కలిగి ఉంటారు. అంత మాత్రమే కాదు, వారి నోటి నిండా నవ్వు ఉంటది, స్త్రీలపై నిత్యానం ఉంటది. కాబట్టి ఇట్లు మెట్టుకు వీరు ఈ విధంగా నమ్మకంగా, ధైర్యంగా, నిరీక్షణ కలిగి సంతోషంతో, ఉత్సవంతో జీవించడానికి గల కారణం ఏంటంటే వారి రక్షణే కారణం. ఏంటి? వారి యొక్క రక్షణ కారణం. రెండోదిగా వారి ఆరాధన జీవితం కారణం. మూడోదిగా వారి తగ్గింపే కారణం. నాలుగవదిగా వారి యోగ్యమైన వాక్యానుసారమైన జీవితమే కారణం. అంత మాత్రమే కాదు, వారు విశ్వాసంలో ఐశ్వర్యవంతులుగా ఉండటకై భౌతికంగా ఎట్టి నష్టమైనా పొందులకు ఏమాత్రం వెందినటువంటి వారు. అందుకే వారి జీవితంలో మెట్టుకు ధైర్యం ఉంది. అందుకే వారి జీవితంలో నమ్మకం ఉన్నారు. అందుకే వారి జీవితంలో ఉత్సవం ఉంది, నిరీక్షణ ఉంది. కొన్ని ఇళ్లలో ఇది లేదు. కొన్ని ఇళ్లలో టీవీలు ఉన్నాయి, కొన్ని ఇళ్లలో మోసాలు ఉన్నాయి, కొన్ని ఇళ్లలో ఇంకా రక్షణ లేదు. అందుకే ఆ కుటుంబాల్లో ధైర్యం లేదు, ఆ కుటుంబస్తులు నమ్మకంగా ఉండలేదు, ఆ కుటుంబాల్లో నిరీక్షణ లేదు, ఆ కుటుంబంలో సంతోషం లేదు. ఎంత ఉన్నా ఏదో లోటు, ఏదో చికాకు, ఏదో కోపం వాళ్ళ ముఖాల్లో కనబడతా ఉంటది. దేవుని వాక్యం బైబిల్ చెప్తా ఉంది, విమోచించబడిన వారికంట శిలువలపై ఏముందంట? నిత్యానం ఉందంట. వారి నోటి నిండా ఏముందంట? నవ్వు ఉంది. కనుక మధ్యాహ్నము ముగిస్తా ఉన్నాం. ఈ విధమైన ఇంటిగా మనం మార్చబడాలంటే
మనము యేసు ప్రభుని మూలరాయిగా చేసుకోవాలి. మన జీవితంలో ఏం చేసుకోవాలి? ఎవరిని మూలరాయిగా? యేసు ప్రభుని మనము చేసుకోవాలి. మన ఇంటికి చేసుకోవాలి. మనకి కూడా మనం కూడా దేవుని ఇల్లు కనుక మనకి కూడా యేసు ప్రభుని మూలరాయిగా మార్చుకోవాలి. యెషయా గ్రంథం 26లో ఒక మాట చదువుకొని ముగిస్తాం. యెషయా గ్రంథము 26 అధ్యాయం, బుక్ ఆఫ్ ఐజియా చాప్టర్ 26. యెషయా గ్రంథము 26 అధ్యాయము. కనుక మనము ఈ విధమైనటువంటి ఇంటిగా మనము కట్టబడాలంటే మనము యేసు ప్రభుని మూలరాయిగా చేసుకోవాలి. 28వ అధ్యాయము 16వ వచనం చదండి. యెషయా 28:16. ప్రభువైన యెహోవా ఇలాగు సెలవిచ్చున్నాడు, సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడును నేనే, అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, స్థిరమైన పునాది అయిన మూలరాయి ఉన్నది. విశ్వసించువాడు ఓ ప్రభా నువ్వే నా మూలరాయి, ఓ ప్రభా నువ్వే నా పునాది రాయి, ఓ ప్రభా నువ్వే నా స్థిరమైనటువంటి రాయి. కనుక ప్రభా నా జీవితానికి నువ్వే పునాది రాయి, నువ్వే నా కుటుంబానికి నా ఇంటికి పునాది రాయి నువ్వే. ఓ ప్రభా నా ఇంటిలో సంపూర్ణ రక్షణ దయచేయి. ఓ ప్రభా నా ఇంటిలో నిన్ను ఆరాధించే వారిగా మమ్మల్ని ఉంచు. నా ఇంటిలో తగ్గింపు కలిగిన వారిగా మమ్మల్ని ఉంచు. నా ఇంటిలో ఓ ప్రభా సమాధానం దేవుని వాక్య వెలుగులో నడిచేవారిగా మమ్మల్ని ఉంచు. మా ఇంటిలో విశ్వాసంలో ఐశ్వర్యవంతుల నుంచు. ఎందుకనగా ఈ భూలోకంలో మనం ఏం తీసుకురాలేదు, వెళ్ళేటప్పుడు ఏం తీసుకెళ్ళిపోం? బంగారము, డబ్బులు, ఆస్తులు, పొలాలు, స్థలాలు ఏమి మనతో రావు. ఉన్నాయి కూడా వదిలిచేస్తారు చనిపోయినప్పుడు. ప్రభా నేను ఏం తీసుకురాలేదు, అయితే విశ్వాసంలో ఐశ్వర్యవంతులుగా ఉండాలి. జక్కేవలే నేను. ఓ ప్రభా నా దృష్టి భౌతికమైన వాటి మీద తీసివేయి, ఆత్మ సంబంధమైన వాటి మీద నా దృష్టి ఉంచు. ఓ ప్రభా అందునిమిత్తమై నిన్నే నా మూలరాయిగా చేసుకుంటున్నాను నా జీవితానికి. ఓ ప్రభా అటువంటి ఇల్లుగా నన్ను మార్చు. అటువంటి ఇల్లుగా, సంపూర్ణ రక్షణ కలిగిన ఇల్లుగా, ఆరాధనతో నింపబడిన ఇల్లుగా, దీనత్వం కలిగిన ఇల్లుగా, మెట్టుకు మాదిరి చూపించే ఇల్లుగా, మెట్టుకు దేవుని నీతిని, దేవుని యథార్థతను, దేవుని పరిశుద్ధతను, దేవుని ప్రభావం చూపించేటువంటి ఇల్లుగా నన్ను మార్చు. అటువంటి ఇల్లుగా నేను మార్చబట్టుకై నీవే నా మూలరాయిగా, పునాది రాయిగా నీవు నా జీవితంలో ఉండు. నా జీవితంలో మాత్రమే కాదు, నా కుటుంబంలో నువ్వు అట్లు మూలరాయిగా ఉండు. నీకే సంపూర్ణమైనటువంటి అధికారం ఇస్తున్నాను, నీకే సంపూర్ణమైన స్థిరసత్వం ఇస్తున్నాను, నీకే సంపూర్ణమైనటువంటి మెట్టుకు మరి అధికారం నేను ఇస్తుంటున్నాను. ఓ ప్రభా మమ్మల్ని ఇంటిగా కట్టు అని ప్రభుని అడిగితే ప్రభు మళ్ళీ ఆ విధంగా కట్టబడేటువంటి అనుభవం కొచ్చుడికై ప్రేమ కలిగినటువంటి దేవుడు ఈ లేఖనాన్ని మనందరి కొరకై దేవుడు మరి విశేషంగా జయమక్క మెటుకు వారిని ప్రేమించి ఇచ్చినటువంటి పిల్లలు, మెటుకు రాజన్న మరి సహోదరి పిల్లలు, మరి విశేషంగా కాలేబన్న లావణ్య సిస్టరు, అక్ష, కీర్తన, మెర్సీ, అదేవిధంగా జ్యోతి సిస్టరు సహోదరులు, వారి పిల్లలు, వారందరూ కూడా ఈ విధంగా కట్టబడినట్లు వారు మాత్రమే కాదు మనం కూడా ఈ విధంగా కట్టబడాలి. మనము ఆత్మీయ జీవితంలో ఐశ్వర్యవంతులుగా అవ్వాలి. ఏముంది, 1 కిలో బంగారం సంపాదించామనుకో 30 సంవత్సరాలు 40 సంవత్సరాలకి, ఇంకో 10 సంవత్సరాలకు ఇంకో 1 కిలో సంపాదిస్తాం. అంతేనా? 1/2 కిలో బంగారమేనా నీ మహిమ? 2 ఎకరాల భూమేనా నీ మహిమ? 4 ఇల్లేనా నీ మహిమ? 1 కారేనా నీ మహిమ? నా మహిమ పరలోకం. నా మహిమ యేసు ప్రభు, అంతం లేనివాడు, ఆది అంతం లేనివాడు, మొదటివాడు కడపటివాడు. నా మహిమ ఆయన సింహాసనం, నా మహిమ ఆయన సహవాసమే, నా మహిమ ఆయన ఇల్లు, నా మహిమ ఆయన వాక్యం, నా మహిమ ఆయన ఆరాధించుట, నా మహిమ ఆయన వాక్య వెలుగులో నడుచుట, నా మహిమ ఆయన వలె తగ్గింపగలిగి జీవించుట, నా మహిమ ఆయన నీతిని, ఆయన యథార్థతను చూపించుటయే నా మహిమ. ఆయన వలె నేను కట్టబడితే ఆయన కోరినట్లుగా, అదే నా మహిమ. నీ మహిమ, నీ మహిమ అంటే ఇల్లుగా గుళ్ళని తప్పని నేను చెప్పడం లేదు. ఇవి కాదు మన మహిమ. మన మహిమ అక్షయమైనది, మన మహిమ నిర్మలమైనది, మన మహిమ వాడబారినటువంటిది. ఆ మహిమే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఇవన్నీ క్షయమైనవి, ఒకరోజు అన్ని విడిచిపెడతాం. We'll leave them, we'll leave them, we'll leave them, we'll leave them, but we will not leave Christ.
మనం అన్ని వదిలి పెడతాం, కానీ యేసు ప్రభుని ఎప్పటికీ విడిచిపెట్టాం. యుగ యుగాలు ఆయనతోనే ఉంటాం. We will be in eternity with the eternal God. శాశ్వతుడైన దేవునితో శాశ్వత కాలం, యుగ యుగాలు మనం ఉండనే ఉంటాం. కాబట్టి ఇప్పుడు చెప్పు, నీ మహిమ యేసు ప్రభువా లేక భూసంబంధమైన? అయితే ఈ యొక్క మధ్యాహ్న కాలశంలో ఒక మంచి తీర్మానం అనుకుందాం. అట్లీస్ట్ ఇప్పుడైనా సరే, అయిపోయింది, చాలా జీవితం జీవించేసిన, ఇంకా కొన్ని దినాలు ఉండొచ్చు, వారాలు ఉండొచ్చు, సంవత్సరాలు, నాకైనా మీకైనా. అయితే ఈ కొన్ని దినాలైనా ఒక మంచి తీర్మానం అనుకుందాం. లెట్ us come into the eternal truth. నిజమైన సత్యం అనుకుందాం. ప్రభువా, నా మహిమ ఏంటి? వాట్ ఈజ్ మై కాలింగ్? వాట్ ఈజ్ మై ఎలక్షన్? ప్రభువా, ఆ పిలుపులో, ఆ ఏర్పాటులో నన్ను ఉంచాను. ప్రభుని అడుగు. ప్రభు మనకు సహాయం చేస్తాడు. ప్రేమ కలిగిన దేవుడి లేఖనాన్ని మనందరి కొరకై దేవుడు దీవించుగా ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేస్తాము. ప్రార్థన చేసిన తర్వాత మనము పాటలు పాడుకుంటే ప్రతి గదిలోకి వెళ్ళి కట్ చేస్తాము. కట్ చేసి ఆఖరి ప్రార్థన ఆశీర్వాదము 10 నిమిషాలు ఇస్తాము. దాని తర్వాత మనకు చక్కటి విందు సిద్ధం చేసినారు. ఆ విందులో మనం అందరం కూడా పాల్గొంటాం. అక్క వచ్చి మనల్ని దాని ఇంటి తరపున దేవుడు చేసిన మేళ్లను మనకి చెప్తూ మనల్ని మనకి భోజనంలోనికి ప్రేమ విందులోనికి మనల్ని ఆహ్వానిస్తారు. మనకి అక్క కానీ అక్క తరపున ఇంకెవరైనా కానీ బంధువులు కానీ ఇంకెవరు వారి ఆలోచన ప్రకారము వచ్చి మనల్ని ఆహ్వానిస్తే మనం ఆ విధంగా మనము మరి శాస్త్రంలోనికి మనం ప్రవేశిస్తాం. అయితే మేము ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేస్తాం. కళ్ళు మూసుకోండి. ప్రార్థన చేస్తాం. సహోదర సహోదరి, మధ్యాహ్నం ప్రార్థన చేస్తా ఉన్నాం. నీళ్ళు ఈ విధంగా ఉందా? నీళ్ళు అంటే నేను భర్త గురించి, భార్య, నీ పిల్లల గురించి మాట్లాడటం. నీ ఇల్లు, నీ వ్యక్తిగత ఇల్లు. నువ్వు ఒక ఇల్లు అన్న సంగతి నువ్వు తెలుసుకున్నావా? ఎప్పుడైనా నువ్వు దేవుని ఇంటిగా కడుతున్నాడన్న సంగతి తెలుసుకున్నావా? సంపూర్ణ రక్షణ ఉందా నీకు? దేవుని ఆరాధిస్తున్నావా? తగ్గింపు ఉందా? నీవు సమాధానం ఉందా దేవునితో? యోగ్యమైన జీవితం జీవిస్తున్నావా? వాక్యానుసారమైన జీవితం, దేవుని నీతి జక్కయ్యలో కనబడుతుంది, మరి మీలో కనబడుతుందా? మధ్యాహ్నం ప్రార్థన చేయడానికి ముందు ఒకవేళ ఇట్లా కనబడకపోతే యేసు ప్రభుతో చెప్పు, ప్రభువా, నువ్వే నా మూలరాయి, నువ్వే నా పునాది రాయి. ఈ విధంగా జీవించడానికి నేను అప్పచెప్పుకుంటున్నాను. నన్ను అంగీకరించు ప్రభువా. ఒక నూతన కార్యం చేయి. నేను నీ ఇంటిగా ఉండాలి. నీ సంపూర్ణ రక్షణను కనపరచాలి. నీ ఆరాధన నాలో నుండి బయటికి రావాలి. నాలో నీ తగ్గింపు కనపడాలి ప్రభా. అంత మాత్రమే కాదు, నాలో మాదిరి కనపడాలి, వాక్యపు మాదిరి. అంత మాత్రమే కాదు, నాలో నీ నీతి కనపడాలి, నీ యథార్థత కనపడాలి ప్రభా. నాలో నీవే, నా జీవితానికి నీవే మూలరాయని, పునాదిరాయన సంగతి బయలుపరచబడాలి ప్రభా. అట్లు నేను నీ ఇంటిలోనికి ప్రవేశించాలి. నీ ఇంటిలోనికి ప్రభా. అటువలే నీ ఇంటిలోనికి ప్రవేశించడం కొరకైనా అర్హమైన ఇంటిగా నన్ను కంటూ మధ్యాహ్నం నీ గురించి సరే, నీ ఇంటి సంగతి ఏంటి, నీ భార్య సంగతి ఏంటి, నీ భర్త సంగతి ఏంటి, నీ పిల్లల సంగతి ఏంటి, నువ్వు ఉండే నివాసం ఉండే ఇల్లు ఎట్లా ఉంది, ఆత్మీయంగా ఉందా, సంపూర్ణ రక్షణ ఉందా, ఆరాధన ఉందా, కుటుంబ ఆరాధన, వ్యక్తిగత ఆరాధన, తగ్గింపు ఉందా, లేకపోతే ఈ యొక్క చెమట కొట్టే ఆస్తిని, బంగారాలని చూసి అతిశయపడుతున్నావా? తగ్గింపు ఉందా, మెటుకు సమాధానం ఉందా, దేవునితో వాక్యానుసారమైన మాదిరైన జీవితం ఉందా? అప్పుడే సమాధానం. మెటుకు వాక్యం చెప్తుంది కనుక ఈ ఆచారం మన జీవితంలో ఉండకూడదు, వాక్యానుసారంగా మనం నడవాలి అని మనం చెప్పగలుగుతున్నావా? అని నడుస్తున్నావా? దేవుని నీతి, దేవుని యథార్థత కనబడుతుందా నీలో? ప్రభు నడు. ఒకవేళ కనబడకపోతే ప్రభుకి చెప్పి ఈరోజు సంపూర్ణమైన అధికారం ప్రభుకి నీ ఇంటి మీద. ప్రభా, నా ఇంట్లో ఇవేవి లేవు కనుక నా ఇంటి మీద నీకు అధికారం ఇస్తున్నాను, నన్ను అంగీకరించు, నా కుటుంబాన్ని అంగీకరించు ప్రభా. నా ఇంటికి నాకు మూలరాయిగా, పునాదిరాయిగా ఉండి దేవుని ఇంటిలో మేము కుటుంబంగా ప్రవేశించే ధన్యత దయచేయని ప్రభు నడు. ప్రభు నీకు సహాయం చేస్తాడు. ప్రార్థన మెటుకు ప్రార్థన చేస్తాం. మన మధ్యలో పాస్టర్ గారు ఉన్నారు, ప్రార్థిస్తాం. మా ప్రియులు ఈ భూమిపై నివసించడానికి ఒకరికి ఇచ్చిన ఈ అద్భుతమైన నివాసం కొరకై మేము స్తుతిస్తున్నామయ్యా. ఈ నివాసాన్ని వారు ఆయన అయా నీతిగానైనా నియమించుకొని ఈ రోజు నుండి గృహంలో నివసించాలని అయా ఏర్పాటు చేయబడిన ఈ గుడికి బట్టి స్తోత్రాలు ఇస్తున్నామయ్యా. ఈ గృహము కన్నా ఆత్మ సంబంధమైన గృహము చాలా విలువైందని నీ లేఖనాన్ని బట్టి నీ సాగు నిలబెట్టి
మేము ఈ భూమిపైన ఎలాగా స్థిరపరచబడాలో, మిమ్మల్ని వెంబడించాలో, ఏ రీతిగా ఉండాలో మాతో మీరు మాట్లాడారు ప్రభువా. రక్షణ కలిగి ఉండాలని, ఆరాధన కలిగి ఉండాలని, విశ్వాసం కలిగి ఉండాలని, తగ్గింపు కలిగి ఉండాలని, సమాధానాన్ని కలిగి ఉండాలని, దాని ద్వారా వచ్చే పరలోక సంబంధమైన నివాసాన్ని మేము కలిగి ఉంటామని ఈ రాత్రి యొక్క మధ్యాహ్నకాల సమయంలో మీ సాగుకు నిలబెట్టుకుని మాతో మీరు మాట్లాడేందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఈ గృహానికి నాయన మీరే అధిపతిగా ఉండి మీరే ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభు చూపండి, మీరు కోరుకున్న విధానంలో మేము ఉండడానికి మమ్మల్ని మీరు బలపరచమని యేసు నామమున అడుగుతున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. మనం లేచి ఆ గదిలోకి వెళ్తాము. మరి రాగలిగిన వాళ్ళందరూ రండి, బయటకు రాగలిగిన వారందరూ కూడా రండి. మనం అందరం కలిసి ప్రభుని స్తుతిస్తూ ప్రతి గదిని మెటుకు దేవుని సన్నిధి నివాసనికమైన స్థలంగా మెటుకు దాన్ని ప్రతిష్ఠిస్తాం. మెటుకు ఆ విధంగా పాటలు పాడుకుంటూ వెళ్తాం. బెడ్రూమ్ స్తోత్రములు సమాధాన గృహంబులోను సమాధాన స్తోత్రములు యేసు మనకిలలో నిత్య సమాధానము క్రీస్తు యేసు మనకిలలో నిత్య సమాధానము మధ్యపు గోడను కూలద్రోసెను మధ్యపు గోడను కూలద్రోసెను నిత్య శాంతి మనకు సగిన్ నిత్య శాంతి మనకు సగిన్ సమాధాన గృహంబులోను సమాధాన స్తోత్రములు సమాధాన గృహంబులోను సమాధాన స్తోత్రములు. बोलिए जिंदा खुदा यीशु मसीह की हालेलुया. प्रेज द लॉर्ड. చేయండి. మహోన్నతుడా, మహాగణుడా, నిత్య నివాసి, పరిశుద్ధుడా, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న మా తండ్రి వెల్లేని వందనములు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రభా మా దేవ, ఈ గృహం తండ్రి ప్రభా ఏ మానవుడు తండ్రి నిర్మించలేడు, కానీ ప్రభా నీవైతే తండ్రి ఈ గృహాన్ని నిర్మించుటలో తండ్రి ప్రభా నీ ఆలోచన, ప్రభా నీ ఉద్దేశము, నీ తలంపులు ప్రభా మానవులకు తండ్రి నువ్వు దయచేసే దేవుడు కాబట్టి ప్రభా నీకు వెళ్ళలేని వందనములు చెల్లిస్తున్నాం. కాబట్టి ప్రతి గృహాన్ని తండ్రి ప్రభా నీవు కట్టందే కట్టువాడి ప్రయాసం వ్యర్థమని ప్రభా నీ వాక్యం చెలవిస్తుంది. కాబట్టి ఈ గృహాన్ని కట్టుటలో తండ్రి ప్రభా నిత్యమైన సంతోషము సమాధానము కలిగిన గృహంగా తండ్రి నువ్వు సిద్ధపాటు చేసిన విధానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నావు. ఏ మక్కనై నువ్వు ఏర్పాటు చేసుకున్నావు ప్రభా మా దేవ. కాలేవుని తన సిస్టర్ని తండ్రి ప్రభా వారి కుటుంబాన్ని తండ్రి నువ్వు ఏర్పాటు చేసుకొని నీ ఏర్పాటులో వచ్చి తండ్రి ఈ గృహాన్ని వారికి అనుగ్రహించిన విధానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ గృహం తండ్రి ప్రభా ఎల్లప్పుడూ తండ్రి నిత్యమైన సంతోషం కలిగిన గృహంగాను ప్రభా ఉండగలిగినట్లు సిద్ధపాటు చేయమని నీ సన్నిధిని కోరుకొనిస్తున్నాం. ఈ గృహంలో తండ్రి ప్రభా నీ రక్షణ సునాదాన్ని వినిపించడంలో సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభా ఈ గృహం తండ్రి ఆరాధన గృహంగాను తండ్రి రక్షణ గృహంగాను తండ్రి నువ్వు సిద్ధపాటు చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ గృహంలో తండ్రి ప్రభా ఎవరైతే తండ్రి నీ దాసులు దాసురాలుగా తండ్రి
వచ్చేవారు పోయేవారుగా ఉంటున్నారో తండ్రి అట్టి వారికి తండ్రి ఆతిథ్యించే గృహంగా ఇంట్లో నీ కృప దయచేయమని సన్నిధిని కోరుకుంటున్నాం. ప్రతి పనిలోనూ తండ్రి ప్రభావం చేసే ఉద్యోగాల్లోనూ తండ్రి అన్నింటిలో తండ్రి నువ్వు తోడుగా నీడగా ఉండి రక్షణ అనే ఈ గృహాన్ని తండ్రి నిర్మించిన విధానం బట్టి ఎల్లైన వందనములు చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి మేము వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువా మాపై చూపితివి నీదు ప్రేమ ఆశీర్వాదముల కొరకు పిలువబడి ఉన్న మనము ఆజ్ఞలను నెరవేర్చినచో దివ్యనాలెన్నో పొందెదము. ఆజ్ఞలను నెరవేర్చినచో దివ్యనాలెన్నో పొందెదము. అద్భుత దివ్యలు ప్రభువా కుమారించితివి నీదు ప్రేమ పారము ప్రభువా మాపై చూపితివి నీదు ప్రేమ పారము ప్రభువా మాపై చూపితివి. హెబ్రోన్ సేవకులు ప్రేమలో మా తండ్రి పరిశుద్ధుడైన దేవా మీ మనమైన నామమునకు స్తోత్రం గౌరవం చెల్లిస్తున్నాం. మరొకసారి మీ పాదములకు సాగిలపడుతూ ప్రభా ఈ కాల సమయంలో మరి ఆనందకరమైన సమయంలో ప్రభా శుభదినం తండ్రి రాష్ట్రంలో క్షేమంగా పరిధిలో కాలేజీలు తండ్రి ప్రపంచంలో కలిసి రీతిగా మేము సంతోషించుటకు ఉత్సాహించుటకు ఇచ్చిన కృపకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పరిశుద్ధమైన తండ్రి మమ్మల్ని ప్రేమించి మాతో మాట్లాడుతున్న దేశ మహారాజు వరకు కూడా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ వస్తున్నాం తండ్రి. దేవా మీ అనంతర సందర్భంలో నిద్రను ఏర్పాటు చేసుకుని దేవా వారిని రక్షించి ప్రేమించి ప్రభా ఇంట్లో వారిని కాపాడి వారిని దీవించిన విధానం మధ్యలో సూచిస్తున్నాం. అట్టి మీ ఆశీర్వాదాల్లో ప్రభా మరి ఇది ఒక భాగంగా తండ్రి మరి నూతన గృహాన్ని కూడా వారిని అనుగ్రహించినట్టు స్తోత్రాలు చెల్లిస్తాము. పరిశుద్ధమైన తల్లి మీ వాక్యం ద్వారా మీరు ప్రతిష్ఠించినారని నమ్ముచున్నాం. ఈ నిబంధన రక్తపోషణకి మీ గృహాన్ని తీసుకొని వస్తున్నాం ప్రభావ మరొకసారి ప్రార్థన చేసుకుంటుండండి. పరిశుద్ధమైన తల్లి రైతులను మీరు చదివించి రీతిగా తల్లి ఆనందంగా మరి నీకు రక్షణార్థమైన గృహంగా మరి ఆశీర్వదించబడిన గృహంగా దేవా మరి నీతియుక్తమైన యథార్థతో అందరినీ నిండినటువంటి వారు నివాసం లేనటువంటి గృహంగా తల్లినైన ప్రేమ గృహంగా ఉన్నట్టుగా మీరు సహాయం చేయండి ప్రభా. ఎల్లప్పుడూ అనునిత్యము తల్లి గృహంలో ప్రభా మీ యొక్క పరిమళ వాసన ఆరాధన మరియు పరిమళ వాసన వ్యాపించినట్టుగా నేను మనసుగా మీరు కృప చూపించమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. మీ వాక్యంలో సన్నిధించిన రీతిగా ప్రభా మరి మీరు మా మహిమైన మీ ఆనందం మీరు మా ఆనందమైన తండ్రి అట్లు ప్రభా ఆ మహిమ మాకు మాత్రమే కాదు తల్లి ప్రవేశించిన వారికి కానీ ఈ ప్రాంతం పరిసర ప్రాంతాల్లో చుట్టుపక్కల ఉన్న వారికి కానీ ప్రభా ఆ మహిమ వ్యాపించడానికి గృహంలో నుంచి ప్రభా మహిమా స్వరూపైన దేవుని వాసస్థలం ఉండేటువంటి గృహాన్ని ప్రభా అనేకులు గుర్తించి ప్రభా వాటిని విశ్వాసంలోని గుర్తైబడి గృహంగా జ్ఞాపకం చేసుకోండి ప్రభా ఇలా ఈ వంటలను ఆశ్రయించండి ప్రభా ప్రతిష్ఠించండి మీ నిబంధనబట్టు రక్త దోషం తీసుకురానికి ప్రభా కానాలు మీ మహిమను నా తండ్రి ద్రాక్షరస పానీయం ద్వారా బయలుపరుచుకున్నారు అట్లు ప్రభా ఇక్కడ ఈ వంట గృహంలో వంటశాలలో కూడా తండ్రి 5 రొట్టెలు 2 చేపలు ఆస్వాదించిన దేవుడు కాబట్టి మరి ఆహారం పానం దీవించి ప్రభా ఈ మహిమను బయలుపరుస్తూ అన్ని సమయాలు అనేకులకు ఆతిథ్యం ఇచ్చే నివాసపురంగా జ్ఞాపకం చేసుకుని స్తోత్రం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆత్మీయముగా నడిచి దివ్యనా ప్రార్థన చేస్తారు మార్చుకు సత్యము సమాధానం అయిన మా గొప్ప తండ్రి పరిశుద్ధ పాదములకు వందనాలు స్తోత్రాలు చేస్తున్నాం. మధ్యాహ్న కాల సమయంలో ప్రభా తండ్రి
ప్రభా తండ్రి మీ దాసురాలు దేవుని మాట మీరు ప్రేమించి వారికి ఇచ్చినటువంటి కుమారుడు ప్రభా తండ్రి తన కుమారుని బట్టి ప్రభా తండ్రి చిన్న కుమారుని బట్టి కుమార్తెను బట్టి వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. కాలేబును లావణ్య శిష్యుని మీరు ప్రేమించి ఇచ్చినటువంటి ప్రభా తండ్రి ప్రభా ఈ శ్రేష్టమైన చక్కని గొర్రె కొరకై ఈ పరిశుద్ధ పాదములకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా తండ్రి ప్రతి వస్తువు రక్తం చేత శుద్ధి చేయబడాలి. అలాగే ఈ యొక్క హాలు ప్రభా మీరంత ప్రోక్షణగా తీసుకుంటారు పరిశుద్ధపరచండి. ఇక్కడికి వచ్చే వారందరూ కూడా పరిశుద్ధమైన వాతావరణం అనుభవించుకోండి. మీరే సహాయపడుతూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. ఈ యొక్క హాల్ను దీవించండి. ఈ రక్త ప్రోక్షణ దయచేయండి, సహాయం చేయండి. కుటుంబాన్ని మీ ఆశీర్వాదాలకు అప్పగిస్తున్నాం. మా ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారి వలన శ్రేష్టమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. बोलो जिंदा खुदा यीशु मसीह की जय। हे तोड़ा मेगेनु दीर्घादर्शकुला तोनुंडेन दीर्घादर्शकुला तोनुंडेन धन्युलु దేవుని గలవారు ధన్యులు దేవుని గలవారు తండ్రి ఇప్పుడు కూడా మా దేవుని ప్రేమించినటువంటి గోడను చెల్లిస్తున్నాం. అది ప్రతిష్ఠిస్తుండగా వీళ్ళకి పోషణ కోరుకుంటున్నాం. ఇక్కడ ఉన్నట్టుగా సహాయం తీసుకుని పరిపట్ల మీరు చేసి చూస్తున్నటువంటి మేనంతని బట్టి హృదయమాలను స్థితిస్తూ జనపరుస్తుంది. రానున్న దినంలో కూడా మేము మహిమాడుతున్నాయి ఇస్తున్నాను. ఘనత మహిమ ప్రభావాలు మీకు చెల్లిస్తూ యేసు పరిశుద్ధమైన నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం మా తండ్రి. ఆమేన్. बोलो जिंदा खुदा यीशु मसीह की जय। హల్లెలూయా. ఆనందమానందమే నాడే రండి సేవకులు రండి. లోపలికి వెళ్ళమ్మా, లోపలికి నీటిలో నన్ను నేను మరచితినయ్యా నీ ప్రేమధికమయా నాపై నీ ప్రేమధికమయా నీ ప్రేమధికమయా నాపై నీ ప్రేమధికమయా ప్రేమా 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 ప్రియుడవు నీవే ఆనందమానందమే ఆనందమానందమే. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా మహోన్నతుడా స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా ప్రియులు విజయనాటి గారిని ప్రేమించి వారి భూమిపై నివసించడానికి ఇచ్చిన యొక్క నూతనమైన గృహకై మేము ప్రార్థన చేస్తున్నాము. ఈ గృహానికి మొదటిగా ఉన్న ఈ ఆహారాన్ని మేము ప్రార్థన చేస్తున్నాం. ఈ ఆహారంలోకి వస్తూ వెళుతున్న వారిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఈ ఆహారం ద్వారా గొప్ప నెమ్మది సమాధానాన్ని వారికి మీరు దయచేయండి. వారికి ఇచ్చిన కుమారులను కోడలను కుమార్తెను మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. నీ ప్రత్యేకమైన ఆశీర్వాదంతో బిడ్డలు మీరు బలపరచమని యేసు నామమున అడుగుతున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. बोले जिंदा खुदा यीशु मसीह की जय। బలవంతుడేసు మహిళ రక్షణ విలువా ఎల్లరికి నీ దొరుకును ఆ రక్షణము బావులిల్లను అంతులేని లోతు గలవి ఎండిపోవు ఎన్నాడైనను చేరికొందు మెన్నాడందునా ఎండిపోవు ఎన్నాడైనను చేరికొందు మెన్నాడందునా.
మహాపరిశుద్ధుడు అయిన గొప్ప తండ్రి, సర్వశక్తిమంతుడా, సర్వభూమికి మహారాజా, ఈ మహిమ కలిగిన, ప్రభావం కలిగిన, మహత్యము, ఆధిపత్యము, అధికారం కలిగిన గొప్ప నామమునకై తండ్రి మీకు ఎన్నో వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవాని బిడ్డల్ని ప్రభా ప్రియులు ప్రేమించి మీరు ఇచ్చినటువంటి శ్రేష్టమైన గృహానికై దేవా మీకు ఎన్నో వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవా యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 15వ వచనంలో దేవా మీరు మాట్లాడుతూ వస్తున్నారు, నేను నా ఇంటి వారును యెహోవాను సేవించదని చెప్పి ప్రభా మీరు మాట్లాడుతూ వస్తున్నారు. అలానే తండ్రి నీ దాసుడు చెప్పబడినట్లుగా 5 అంతలు కలిగినటువంటి ఆశీర్వాదం కలిగినటువంటి ఇంటిగా దేవా మీరు చేయమని ప్రార్థన చేస్తున్నాం. దేవా ప్రియులు ప్రభా ప్రయాసపడి ఇంటికి వచ్చి ప్రభా మరి కష్టం తీసుకోవడానికి మీరు ఇచ్చినటువంటి ఈ యొక్క బెడ్రూమ్ బట్టి ప్రభా మీకు ఎన్నో వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ బెడ్రూమ్ ప్రభా మీరు దీవించండి, ప్రభా పరిశుద్ధపరచండి. ఈ ప్రోక్షణ రక్తంతో ప్రభా మీరు దాన్ని పరిశుద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాం. ఈ బెడ్రూమ్ ప్రభా మీకు ప్రతిష్ఠించుండగా దేవాళ్ళకి జ్ఞాపకం చేసుకున్న ప్రభా నీ ప్రియులకి దేవా నెమ్మదినిచ్చే బెడ్రూమ్గా, సమాధానం ఇచ్చే బెడ్రూమ్గా, మంచి నిద్రనిచ్చే బెడ్రూమ్గా ప్రభా మీరు చేయమని ప్రార్థన చేస్తున్నాం. దేవా మీకే వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ సంతోషము, సమాధానము, ఆనందంతో ప్రభా నీ బిడ్డల్ని ఈ గదిలో నింపమని ప్రార్థన చేస్తూ దేవా మమ్మల్ని తగ్గించుకుంటూ నీ ఘనమైన నామమును హెచ్చించుకుంటూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మీరు బహుగా ఏరిగా పాలించిన శిష్యులై ఉండేదరు. మీరు కట్టిన తోట వలె నీరు కావలే నుండేదరు. మీరు కట్టిన తోట వలె నీరు కావలే నుండేదరు. క్షమాములో తృప్తినిచ్చి క్షేమముగా మిమ్ము నడిపించును. క్షమాములో తృప్తినిచ్చి క్షేమముగా మిమ్ము నడిపించును. బలపరచును మీ ఎముకలను, బలపరచును మీ ఎముకలను, అధికముగా ఫలించుడి. స్తోత్రాలు స్తోత్రాలు ప్రభా, నీకు వందనాలు యేసయ్యా. తండ్రి నాయన దేవా, విజయనాన్ని ఆంటీ గారు ఇచ్చినటువంటి ప్రభా ఈ గృహాన్ని బట్టి నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నీ స్తోత్రాలు తండ్రి నాయన. ఈ గృహానికి తండ్రి ప్రభా నువ్వు అధిపతిగా ఉండండి తండ్రి, నీకు వందనాలయ్యా. మోషే ఇల్లంతటిలో కూడా ప్రభా నా నమ్మకస్తులను సెలవించిన రీతిగా తండ్రి ఆంటీ ఒకటి తండ్రి నాయన ఈ గృహంలో కూడా తండ్రి, నీ గృహంలో కూడా ప్రభా వాళ్ళ మనసు అనే గృహంలో కూడా తండ్రి నాయన నమ్మకస్తులుగా ఉండడానికి సహాయం దయచేయండి ప్రభా. నీ స్తోత్రాలు తండ్రి, నీకు వందనాలయ్యా. మనమే దేవుని ఇల్లు అని చెప్పారు తండ్రి నాయన. అయ్యా ఇంట్లో నివసిస్తుండగా మీ బిడ్డలకి తండ్రి నెమ్మదిని, సమాధానమును, విశ్వాసమును, నిరీక్షణ తండ్రి నాయన అయ్యా కలగజేయండి, కృపతో నింపండి ప్రభా. నీ స్తోత్రాలు తండ్రి, నీకు వందనాలు యేసయ్యా నాయన. ప్రభా నీ బిడ్డలే తండ్రి నాయన అయ్యా నిండాలుగా దీవించండి, ఆనందముతోనూ క్షేమముతోనూ తండ్రి, ఆరోగ్యముతోనూ తండ్రి ఈ గృహంలో తిరుగుచుండగా తండ్రి నీ కృప దయచేయండి ప్రభా. నీ స్తోత్రాలు తండ్రి, నీకు వందనాలు. వంటశాలను దీవించండి, ఆశీర్వదించండి నాయన. చేసిన భోజన పదార్థంలో మధురముగా దీవించండి నాయన. అయ్యా తండ్రి నీకు వందనాలు. అనేక మంది తండ్రి ఇంటిలో నీకు క్షేమంగా రావాలి, మళ్ళా బయటకు క్షేమంగా వెళ్ళాలి తండ్రి, నీకు వందనాలు. మీ బిడ్డలు తండ్రి చేసిన ప్రతి పనిలో కూడా తోడుగా ఉండండి ప్రభా. నీ కృపతో నింపి బలపరిచి తోడుగా ఉండి సహాయం చేయండి ప్రభా. వచ్చినటువంటి బిడ్డలు కూడా ప్రభా నిండాలుగా మీరు దీవించండి అయ్యా. క్షేమకరమైన ప్రయాణం కూడా దయచేయండి ప్రభా, నీకు వందనాలు. అయ్యా ఈ గృహం చుట్టూ కూడా ప్రభా నిరంతపు కంచె, అగ్ని కంచె, ఆత్మ కంచె వేయమని సహాయం దయచేయమని యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. నిశ్చయముగా నిన్ను దీవించెదను, నిశ్చయముగా నిన్ను దీవించమై పల్లికెనుగా ప్రభు. ఇది ఇక్కడ ఉంది కదా, కట్ చేయాలి. సర్వశక్తి గల యెహోవాను నేను ప్రతి
ప్రత్యక్షమై పల్లికెన్నుగా ప్రభు సర్వశక్తి గల యెహోవా చెదను నిశ్చయముగా నిన్ను దీవించెదను. అట్లనే ఉంటే కొంచెం వాళ్ళు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్తారు, దాని తర్వాత ప్రార్థన ఆశీర్వాదంతో ముగిస్తాం. రండి, ఓట్ ఆఫ్ థ్యాంక్స్ ఎవరు? రండి, ఎవరు ఓట్ ఆఫ్ థ్యాంక్స్? రండి. యేసుక్రీస్తు నామములో ప్రభునందు యేసుక్రీస్తు నామములో వందనాలు. ప్రభునందు ప్రియమైన ఆత్మీయ విశ్వాసులు అందరూ పెట్టి వందనాలు. దేవుడు ఎంతో నా పట్ల ఉపకారం చేసినాడు. గుంటూరులో ఇల్లు కొనుక్కోవాలని నేను ఎంతో ప్రయత్నాలు చేశాను, ఎన్నో సన్నిధానంలో ప్రార్థన చేశాను, దేవుడిని అడిగాను. మరి దేవుని ఏర్పాట్లు లేదు కాబట్టి దేవుడు మళ్ళీ ఆలోచించి ఇక్కడ గృహం కట్టుకున్నాను కదా, మరి నేను కట్టుకుంటే సరిపోతుందిలే, మరి గుంటూరులో గృహం కొనుక్కోవటం ఎందుకు, 40 లక్షలు 50 లక్షలు పెట్టి అని దేవుడు నాకు ఆలోచన ఇచ్చాడు. అన్నీ కూడా ఆయన ఆలోచనతోటే, ఆయన తలంపులతోటే నేను నడిచాను. ఎవరి మీద ఆధారపడలేదు, ప్రభువును ఆడుకున్నాను, ప్రభువుని ఆశ్రయించాను, ఆయనలో మొదలుపెట్టాను. ఆయన నాకు ఆలోచన ఇచ్చాడు. నా జ్ఞానము నా చాకు ఆయన ఇచ్చిన జ్ఞానం చేతే నేను నడిపించబడ్డాను. దేవుడు ఏర్పాట్లు ఉన్నాయి కాబట్టి దేవుని చిత్తంలో ఈ గృహం కట్టగలిగే సమర్థత యోగ్యత నాకు ఇచ్చాడు. తగ్గించుకున్న వారికి హెచ్చించబడదని ఆయన వాక్యం సెలవించే రీతిగా దేవుని ఎప్పుడు అడుగుంటాను. తగ్గింపు జీవితం నాకు, ఓర్పును నాకు, సహనం నాకు ప్రభా, తగ్గించుకున్నప్పుడే నేను హెచ్చించబడతాను ప్రభా అని ప్రార్థించుకుంటూ వచ్చాను. ఆ రీతిలోనే పనివారితోటి, ఇంట్లో వారితోటి, బంధువులతోటి, రక్త సంబంధాలతోటి, నా బిడ్డలతోటి ఎంతో కష్టంతో కూడిన ఈ పనిని నిర్వర్తించడానికి ఆయన కృప చూపించాడు. నా శక్తి ఏం కాదు, నా భక్తి ఏం కాదు, ఆయన ఇచ్చిన శక్తి, ఆయన ఇచ్చిన భక్తి, ఆయన ఇచ్చిన విశ్వాసాన్ని బట్టి ఈ గృహ నిర్మాణం దేవుడు నిర్మించాడు. దైవదేవునికి వెళ్ళి ప్రార్థన చేయమని అడిగినప్పుడు అన్న ప్రయాసపడి బాగలేనప్పుడు కూడా వచ్చి పునాది నుంచి చివరి దాకా ప్రార్థన పూర్వకంగానే ఈ గృహం కట్టబడింది. బొమ్మ పెట్టేటప్పుడు అందరిని పిలిపించాను, ప్రార్థన చేయించాను. మరి స్లాబ్ వేసేటప్పుడు కూడా అందరిని పిలిపించుకున్నాను, ప్రార్థన చేసుకున్నాము. అన్న వచ్చి ప్రార్థన చేసాడు. వర్షం వస్తుంది, చినుకులు పడుతున్నాయి. మరి అప్పుడు కూడా 2వ స్లాబ్ వేయబడాలంటా కూడా నవంబర్ 25వ తారీఖు కల్లా, డిసెంబర్ 25వ తారీఖు కల్లా స్లాబ్లు పడిపోవాలని ఆశించాను. అదే విధానంలో దేవుని కృపను బట్టి మరి వర్షం కురుస్తున్నప్పుడు కూడా చినుకులు పడుతున్నా, ఏం లేదమ్మా తగ్గిపోతుంది, దేవుడు మన కృప చూపిస్తాడని అభవించాడు. అన్నయ్య ధైర్యం పెట్టాడు. ప్రార్థన పూర్వకంగానే అన్ని కార్యాలు దేవుడు జరిగించాడు. మందిరంలో ప్రార్థన చేయమని అక్కడికి ఫోన్ చేసినప్పుడు ఏం లేదురా, త్వరలోనే పనులు అయిపోతాయి, దిగులు పడద్దు అని సిస్టర్ హ్యానా సిస్టర్ అక్క నాకు ఫోన్ చేసి చెప్పారు. మరి నేను కూడా ఎంతగానో దేవుని కృపను బట్టి ఇల్లు కట్టుకోగలిగాను. మరి ఆయన కృప చూపించారు. నా బిడ్డలు నాకు దేవుడుగా నిలబడ్డారు, సహాయం చేశారు. అది కాక నేను ఆంధ్రప్రదేశ్లో కాన్ఫరెన్స్లో గుంటూరులో సిస్టర్తో కూడా ఏకీభవిస్తూ ఉంటాను. వారందరూ కూడా ఆత్మీయ నా బిడ్డలుగా, నా సహోదరులుగా నాకు ఎంతో ధైర్యం వచ్చి ప్రతి విషయంలో మరి మన తులసక్కని అక్క జాబ్ చేస్తూ కూడా మరి నాకు ఎంతో చేతినిస్తూ ఆలోచన చెప్తూ ప్రార్థన పూర్వకంగా ఆమె నన్ను నడిపించింది. ఆమె ఆత్మీయ తల్లిగా నన్ను ఎంతగానో బలపరిచింది. నాకు రక్త సంబంధుల కంటే ఆత్మీయ అనే బంధువులే నాకు ఎక్కువ అండి. రక్త సంబంధంలో తక్కువ, పరిచయం కూడా ఎక్కువ. అంతని స్నేహాలు చేయను. నా బంధువుల దగ్గర ఆత్మీయ బంధువులతోనే నేను ఎక్కువ స్నేహం చేస్తాను. వాళ్ళ సలహాలే తీసుకుంటాను. వారి ప్రాంతాల పూర్వకంగానే నేను నడుచుకుంటూ వెళ్తూ ఉంటాను. అదే విధానంలో దేవుడు నన్ను ఇంత స్థితిలో నన్ను ఉంచాడంటే ఇది నా దేవుడు చేసిన మేలు. నా విశ్వాసం కర్తవ్యం దేవుడు కొనసాగించాడు అనే మాట ఆయన నెరవేర్చాడు. అలా నాకు దేవుడు సహాయం చేశాడు. ఇక్కడికి వచ్చినప్పుడు ఎబ్రాన్ సంఘం నాకు
నా సహవాసం, నా సన్నిధి, నా బిడ్డలు, నా తండ్రి ఇంటి ఇల్లు అని చెప్పేసి నేను ఎంతగానో మరి పోరాడాను. నాకు ఆత్మీయ బంధువులు ఉన్నప్పటికీ మరి నాకు అల్లుడు కూతురు మరి ఎంతగానో సేవ చేస్తున్నారు. అయినప్పుడు కూడా నా ఆత్మీయ మందిరం, నా ఇతరుల మందిరం, నా సహవాసం, నేను 1996లో ఈ ఊరు వచ్చాను. అప్పటి నుండి కూడా నేను ఎప్పుడైనా సహవాసానికి కనిపెట్టుకుంటున్నప్పుడు నా బిడ్డలో మేము తప్పిపోయినప్పటికీ కూడా మళ్ళా ఏకీభవించుకుంటూ ఆరాధించుకుంటూ ఎంతో అనుబంధం కలిగి ఉన్నాను. నాకు అదే సంతోషం. ఆ దైవజనులు వచ్చారు, ప్రార్థన చేశారు, మరి పాటలు పాడారు. ఎవరు రాకపోయినా, నా అర్థ సంబంధం రాకపోయినా నా దేవుని బిడ్డలు వచ్చి సంతోషంతో నాతో కలిసి మరి దేవుడు ఇచ్చింది వాళ్ళు ప్రతిష్ఠించేది చాలని చెప్పేసి నేను ఎంతగానో ఆశించాను. అదే దైవత్వంగా ఈ గృహము ప్రతిష్ఠించబడింది. ఆయనకే మహిమ కలుగును గాక. నా రక్త సంబంధులు ఎవరు రాలేదు. పూర్తి చేసినప్పుడు కూడా ఎవరు కూడా రాలేదు. మీరే నా రక్త సంబంధులుగా, నా ఆత్మీయ బంధువులుగా వచ్చారు. సంతోషం. నేను ఇచ్చిన ఆతిథ్యం స్వీకరించి సంతోషంగా మీరు నన్ను దీవించి, దేవుడు దీవించి ప్రార్థించమని మీ అందరినీ కోరుతూ ఈ సాక్షి దేవుడు దీవించుగాక. చాలా చక్కటి సాక్ష్యం ఉన్నాం. ఆత్మీయ కుటుంబంగా వారికి దేవుడు ఇచ్చిన సంతోషం ఆత్మీయ కుటుంబం ద్వారా, దాన్ని బట్టి దేవునికి ఎంతో మహిమ కలుగుగా. అయితే ప్రార్థనతో కూడికను ముగించుకుంటాం. ఈ 2 ఇళ్ళు నేను ఒకటే అనుకున్నాను, దాని తర్వాత వెనకాల కూడా కడుతున్నాను, ఇంకా పైన కూడా ఇంకా 2 కడుతున్నాను. కాబట్టి దేవుడికి మహిమ. దేవుడు వారిని దీవించినాడు అంచెలంచెలుగా. అక్క సాక్ష్యం చెప్తే నేను చాలా ఆశ్చర్యపడ్డాను. నాకు ఉద్యోగం లేదన్నా ప్రార్థన చేస్తే దేవుడు నాకు ఉద్యోగం ఇచ్చాడు, దేవుడు నన్ను ఈ స్థితిలో పెట్టాడు నన్ను అని చెప్పి మరి దేవుడు అప్పట్లో చేసిన ఆశ్చర్యకారులు ఒకరోజు వినాలి, ఖచ్చితంగా సాక్ష్యం వినాలి. మంచి సాక్ష్యం, చాలా మంచి సాక్ష్యం, చాలా ధైర్యవంతురాలు, మరి దేవుని మీద బాగా నమ్మకం. కాబట్టి అటువంటి సాక్ష్యాలు అనేకులు బలపరుస్తాయి. కనుక ఆ సాక్ష్యం ఉన్నప్పుడు చాలా సంతోషం అనిపించింది. కాబట్టి అటువంటి సాక్ష్యం కలిగిన దేవుని మీద ఆధారపడే వారి సంఘాలలో ఉండడము సంఘానికి ఎంతో దీవెన, దేవునికి మహిమ, సంఘానికి తోటి విశ్వాసులకు ఎంతో ఆదరణ, ప్రోత్సాహం. దేవుడు వారిని ఇంకా నువ్వు దీవించి వారి పట్ల దార్చించిన మేలు అన్నిటితో దేవుడు వారిని, వారి కుటుంబాన్ని దీవించి రానున్న దినాలు ఇంకా హెబ్రోన్కి ఆశీర్వాదకరంగా దేవుడు వారిని ఉంచుగా ప్రార్థన చేస్తాం. అన్న మీరు వచ్చి ప్రార్థన నేను ఆశీర్వదిస్తాను. ప్రేమగల తండ్రి, కృపగల తండ్రి, స్తోత్రాలు చేయించుకుంటాం ప్రభా. మరి ఈరోజు ప్రభా మరి మా ఉదయం గారు మరి ఈ యొక్క చెరుకుడు పెట్టలో ప్రభా మరి ఈ యొక్క పిక్ పాస్ పక్కన మరి ఈ గృహం కట్టుకుని మరి మంచి ప్రభా సంతోషమైన వాతావరణం ప్రభా ఇచ్చి ప్రభా మరి ఇలాంటి పరిస్థితులైనా ప్రభా మరి ఇంకా కట్టుకున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. మరి వచ్చిన బిడ్డలందరినీ దీవించి సహాయం చేయండి ప్రభా. మరి భోజన సహాయం చేయకుండా చేస్తున్నాం ప్రభా. మరి అందరినీ దీవించండి, సహాయం చేయండి, కృప చూపించండి ప్రభా. మరి ఇంకా మరి 2nd ఫ్లోర్ 3rd ఫ్లోర్ కూడా అవ్వాలి ప్రభా. మీరు సహాయం చేయండి, కృప చూపించండి ప్రభా. తోడు ఉండండి ప్రభా. ప్రభా మీ ఎందుకు ప్రభావ మేము నమ్మిక ఉన్నాం కాబట్టి ప్రభావ మీరు మమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను ప్రభావ. మరి మిమ్మల్ని మట్టుకు హెచ్చించి ప్రభావ మీరు తగ్గించుకొని ప్రభావ మరి మటుకు ప్రభావ మీకంటే మరి ఆ రాజ్యంలో ప్రభావ పరలోక రాజ్యంలో మీతో పాటు 1000 మేము జీవించేలాగా సహాయం చేయమని మిమ్మల్ని మేము కోరుకుంటూ ప్రభావ మిమ్మల్ని ప్రభావ అత్యధికంగా మేము పైకి నడిపించుకుంటూ ప్రభావ మిమ్మల్ని నమ్మకంగా మిమ్మల్ని మేము ప్రభావ మా హృదయంలో పెట్టుకుంటూ సహాయం చేసుకుంటూ స్తోత్రాలు చెల్లించుకుంటూ మరి ఏ ప్రభావ సంఘం వచ్చిన బిడ్డలందరినీ బంధువులందరినీ దీవించమని సహాయం చేయండి, ఉపయోగించమని. మరి మిగతా రోజుల్లో సహాసం ఉంది ప్రభావ, రక్షణను కలుసుకొని ప్రభావ అందరం మరి కలిసిమెలిసి ఉండేలా సహాయం చేయండి, ఉపయోగించమని యేసుక్రీస్తు అస్పర్శిస్తున్నామని ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసము, రక్షణార్థమైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప మెడుకు ఈ గృహము ప్రతి గది ఆయన రక్త ప్రోక్షణ చేత శుద్ధి చేయబడినదై ఆవరణములు మరియు హాల్స్, బెడ్రూమ్లు, కిచెన్లు, బయట ఆవరణంలో ఆయన రక్త ప్రోక్షణ చేత శుద్ధి చేయబడినవై ఆయన సన్నిధి నివసించే స్థలంగా దీవెన, ఆరాధన, స్తుతి, మహిమ మెట్టుకు ఆరోపించబడే స్థలంగా ఇంట్లోకి వచ్చిన వారు రక్షించబడే స్థలం నిమిత్తమై ఆ రక్షణార్థమైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు యొక్క కృప ఈ 2 ఇళ్ల మీదను, ఇంట్లో నివాసం ఉండే వారి మీదను,
ఈ ఇంటిని స్వతంత్రించుకోవడానికి కట్టుకునేటువంటి మా ప్రియులకు వెంటకు వారి సంతోషంలో పాల్గొవలసినటువంటి మనకును ఆ రక్షణార్థమైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క దీవెనతో కూడిన, సంతోషంతో కూడిన, ఆనందంతో కూడిన, మేలుతో కూడిన, సమాధానంతో కూడిన, ఐశ్వర్యంతో కూడిన కృప మనందరికి నీ తోడైండి నడిపించును గాక. ఆమేన్. बोलिए जिंदा खुदा यीशु मसीह की जय. हालेलुया.